అందరికి శనార్థులు చంద్రబాబు ఏడను గవర్నమెంట్ ఆఫీసులో కూర్చున్నది అనుకుంటారు రాకోలు పెట్టిన మరి వచ్చిన అందుకనే ఏం లేదు బిర్యానీ తిందామని పోయినా బిర్యానీలో బల్లి చట్నీలో చిట్టెలుక అల్లమెల్లిగడ్డి పేస్ట్ ఏమో ఆగము ఐస్ క్రీమ్లో పురుగులు చాక్లెట్ల కల్తీ ఆడ చూసిన కల్తీ 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 అంటున్నారు. ఏం తినబోదామన్నా ఏం తినేటట్టు లేదు ఏం కొనేటట్టు లేదు అని వెనకటికి పాట ఉండే. ఇప్పుడైతే ఏం తినేటట్టు లేదు భయం అంటే భయం అవుతున్నది తల్లి నాకు. అందుకనే ఒక భారత ఫుడ్ ఇన్స్పెక్టర్ సార్ ఉంటాడంట జిహెచ్ఎంసీలా పోయి సార్ తోటి మాట్లాడదాం ఎట్లయితున్నది ఏం కథ అన్నీ నడుచుకుందాము అని వచ్చిన. సారు నమస్తే బాగున్నావా శనార్థులు? సారు నేను ఒక 4-5 ముచ్చట్లు అరుచుకోనికి వచ్చిన. తప్పకుండా. ఇప్పుడు బిర్యానీ కాలితే అంటున్నారు సార్ బాగా కాలితే అవుతుంది బిర్యానీ అంటారు. హైదరాబాద్ పబ్లిక్ అంతా బిర్యానీ అంతా కాలితే అవుతుంది అంటారు. మా పక్కింటి పోరడు పోయిన వారం బిర్యానీ తిని ఆగమైండిగా కక్కుడు కాళ్ళకు ఆయన ఆగమై హాస్పిటల్లో పడ్డాడు. ఏమిటికి సార్ బిర్యానీలు ఎట్లా ఆగమవుతుంది ఇట్లా బియ్యం వేసి వండుకునేదేనా బిర్యానీ బియ్యం వేసి వండుకునేది అన్నమ్మా. కానీ ఏంటంటే దాన్ని తయారు చేసిన కిచెన్ ఉంటుంది కదా మన వంటిల్లు లాంటిది పెద్ద కిచెన్ ఉంటుంది అక్కడ. ఆ కిచెన్లో శుభ్రంగా ఉండాల. ఏసీ పదార్థాలు బియ్యం అన్నీ శుభ్రంగా ఉండాలి. బియ్యం మసాలాలు అందులో రంగు వేయకూడదు. కొందరు రంగు అట్రాక్షన్ కోసం వేస్తారు. బిర్యానీలో రంగు వేయకూడదు. రంగు వేస్తే దీనికి ఒక చట్టం ఉన్నది, ఆహార కల్తీ నిరోధక చట్టం అని. ఒక కల్తీ నిరోధకానికి ఒక చట్టం ఉంది. ఆ చట్ట ప్రకారం అందులో వేసి రంగు వేసిన బిర్యానీని మా ఇన్స్పెక్టర్లు శాంపుల్ తీసి ల్యాబ్ పంపించి రిజల్ట్ వస్తే ఆ రిజల్ట్ బేస్ చేసుకుని మనం కోర్టులో కేసు వేస్తే కేసు నిరూపణ అయితే 3 నెలల జైలు శిక్ష నుంచి 5 లక్షల దాకా జరిమానా వేసుకునే అధికారం జడ్జి గారికి ఉంది, కోర్టుకు ఉంది. అది ఒకటి. అలా కాకుండా పరిశుభ్రంగా లేని కిచెన్ ఉంటుంది కదా మన ఇంట్లో వంటిల్లు ఎలాగో పెద్ద కిచెన్ ఉంటుంది హోటల్కి, అందులో సరిగ్గా మూతలు పెట్టరు. తయారు చేసిన తర్వాత ఎప్పుడో లేటుగా కస్టమర్స్కి పెడతారు. నీళ్లు కూడా మంచినీళ్ళు వాడాలి. ఆ నీళ్లు కూడా ఒక్కొక్కసారి మంచినీళ్ళు వాడకపోయినా ఏం చేయకపోయినా మనం అది తింటే మీరు చెప్పినట్టు అది తింటే ఏదో ఒకటి అనారోగ్యం కలుగుతుంది. అంచేత శుభ్రమైన హోటల్లోకే వెళ్ళాలి. మనం కొంచెం చూసుకోవాలి. పైనకి మీరు చెప్పినట్టు శుభ్రమైన హోటల్ అంటే మీకు హాల్ అంతా శుభ్రంగా ఉంటుంది, కిచెన్లో శుభ్రం ఉండదు. అందుకనే తెలంగాణ గవర్నమెంట్ వారు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ అని ఒక ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు. ఫుడ్ సేఫ్టీ జిహెచ్ఎంసీ కమిషనర్ అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు. వీరిద్దరూ కలిసి ఇలాగ రానివ్వరని చెప్పేసి ఇప్పుడు ప్రజలు ఎక్కువ అందరూ శుక్రవారం, శనివారం, ఆదివారం అందరూ మన అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు అందరూ కూడా బయటే తింటున్నారు పిల్లలు. అంచేత దీన్ని బయట ఈ 5 సంవత్సరాల నుంచి పూర్వం ఒక 10,000 హోటల్స్ ఉంటే ఇప్పుడు దానికి 5-6 రెట్లు పెరిగిపోయినాయి. హోటల్స్ చాలా రెట్లు పెరిగిపోయినాయి. అందుచేత ఈ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ అంటే తోపుడు బళ్ళు మీద అమ్ముతారు కదా వాళ్ళు కూడా బాగా పెరిగారు. మనం అందరూ తినటం కూడా బాగా పెరిగింది. దీనికి ఇంకో కారణం కూడా ఉంది. సరదాగా తినేది వీకెండ్స్లో ఎంజాయ్ చేసేది ఒకటైతే భార్య భర్త ఇద్దరు ఉద్యోగాలు ఎక్కువైనాయి. ఉద్యోగాలు సిటీలో భార్య ఏదో ప్రైవేట్ ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం, భర్త ఏదో ఉద్యోగం అన్నీ చేస్తే కానీ సిటీలో వెళ్తాయి. కాబట్టి అందరూ ఫుడ్ బయట డిపెండ్ అయ్యారు. కాబట్టి అందరూ బయట ఫుడ్ తినడానికి అలవాటు పడ్డారు. కాబట్టి దీన్ని స్ట్రీమ్ చేయాలి. మంచి ఆహారాన్ని, కల్తీ లేని ఆహారాన్ని, బిర్యానీ అవ్వచ్చు, ఉప్మా అవ్వచ్చు, ఇడ్లీ అవ్వచ్చు, చట్నీ అవ్వచ్చు, ఏదైనా కానీ బజ్జీ అవ్వచ్చు, ఏదైనా కానీ శుభ్రమైందే పెట్టిలా చేయాలని ఒక టీంని ఏర్పాటు చేశారు. సార్ ఇంతకుముందు బిర్యానీ గురించి ముచ్చట పెడితే రంగు అన్నారు. రంగు ముచ్చట నేను మళ్ళీ మాట్లాడతాను. ఎందుకంటే నేను నడిమిట్లు ఏదన్నా మాట్లాడినంటే ఆయనతో నాకు మర్చిపోతాయి కదా ఏదన్నా అడుగుదాం అనుకున్న ముచ్చట. ఇప్పుడు బిర్యానీ అంటే సారు బిర్యానీ కాడున్నా బిర్యానీ అంటే నిన్న రాత్రి వండిన బిర్యానీ రోజు పొద్దుగల అంత ఇట్లా పెడతారంట. ఏమైనా సార్ అట్లా పెడుతుండొచ్చునా? అలాగా పెట్టి సందర్భాలు కూడా మా తనిఖీల్లో దొరికినాయి. ఇప్పుడు మేము సుమారు ఒక 70 రోజుల నుంచి తనిఖీలు చేస్తున్నాం. అంటే అంతకుముందు రొటీన్గా జరిగి తనిఖీలే. కానీ ఇప్పుడు స్పెషల్గా టాస్క్ ఫోర్స్ అని ఒక గ్రూపుని పెట్టి వాళ్ళు వెళ్ళి ఇమీడియట్గా వెళ్ళి అంతా ఆన్లైన్ ఎవరు చెప్పినా వినరు. ఎక్కడికి వెళ్తారో వారికి తెలియదు, మాకు తెలియదు.
ఆ టీం ఒక ఏరియాకి వెళ్ళమంటారు. పెద్దలు ఇద్దరు, నేను చెప్పిన కమిషనర్లు ఇద్దరు కూర్చుని పలానా హోటల్కి వెళ్ళండి, పలానా బేకరీకి వెళ్ళండి, పలానా సూపర్ మార్కెట్కి వెళ్ళండి అని చెప్తారు. అది అయిన వెంటనే ఇంకోటి చెప్తారు. ఇవన్నీ కూడా మీలాంటి మీడియా వారి ద్వారా పబ్లిక్కి సాయంత్రానికి ఎక్కడెక్కడికి వెళ్ళాం, ఏవేమి గమనించాం అన్నీ కూడా ఇచ్చేస్తారు. ఇలా చేయటం వల్ల మొదటి 30 రోజులు 40 రోజుల్లో ఎక్కువ బాగా డిఫెక్ట్స్ దొరికినాయి. మీరు చెప్పినట్టు రాత్రి బిర్యానీలు ఫ్రిడ్జ్లో పెట్టడం, కొందరు ఏంటంటే బిర్యానీ ఒక ఫంక్షన్ చేశారనుకోండి, అంటే ఫంక్షన్ హాల్స్ కూడా ఉంటాయి కదా హోటల్స్లో, ఫంక్షన్ చేశారు లేకపోతే ఎక్కువ బిర్యానీ వండారు, మిగిలిపోతే ఏం చేస్తారంటే ముక్కలు తీసేసి ఫ్రిడ్జ్లో పెడతారు. ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఈ రైస్ తీసేస్తారు. కొందరు మొత్తమే ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ మన్నాడు సర్వ్ చేసిరు. ఇలాంటివి గమనించాం. కానీ ఇప్పుడు రాను ఈ కంట్రీలు ఎక్కువయ్యి, కేసులు ఎక్కువయ్యి, చట్టం ప్రకారం కేసులు, ఫైన్స్ ఎక్కువ వేయటం వల్ల కేసు ఇందాక చెప్పినట్టుగా కోర్టుకి వెళ్తుంది. ప్రతి జిల్లాకి ఒక అడిషనల్ కలెక్టర్ ఉంటారు, వారి దగ్గరికి వెళ్తుంది. వారు ఏం చేస్తారు, 5 లక్షల దాకా ఫైన్ వేసుకునే అధికారం వారికి ఉంది సార్. 5 లక్షల వరకు. అంటే ఎక్కువ డిఫెక్ట్స్ ఉన్నాయనుకోండి, 5 లక్షల దాకా వేసేయచ్చు. ఆయన 1 లక్ష వేయచ్చు, 2 లక్షలు వేయచ్చు. తక్కువ డిఫెక్ట్స్ ఉన్నాయనుకోండి, మీరు ఇంప్రూవ్ చేసుకోండి అని నోటీస్ ఇచ్చి, లేకపోతే మీరు చిన్నవి ఉంటాయి మీడియంగా ఉన్న కలెక్టర్ వారు ఫైన్ వేస్తారు. 2 లక్షలు, 3 లక్షలు, 50,000, 25,000 అలాగున్నది. ఇంకా అంతకంటే మళ్ళీ చేసిన తప్పు మళ్ళీ చేస్తే దాన్ని మేము లైసెన్సు సస్పెండ్ చేసేసి మూసేస్తాం హోటల్. అలా కూడా ఉంది సార్. బిర్యానీ ముచ్చట మాట్లాడుతుంటే నాకైతే భయం అవుతున్నది. హైదరాబాద్ అంటే నేను ఎవరెవరితోటి మాట్లాడినగా వచ్చినారు సార్. ఇప్పుడు పెద్దలు అందరూ వస్తారు, సార్ వచ్చినరా బాగుంటారా, మా హైదరాబాద్ బిర్యానీ తిన్నారా అని అడుగుతా మర్యాదకు. ఇక బిర్యానీలోనే గిన్ని కథలు అవుతున్నాయి అంటే మస్తు భయం అవుతున్నది. ఇవన్నీ మనం ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఈ 70 రోజుల నుంచి చేస్తున్నాం కదా అండి. అవును సార్, ఈ 70 రోజుల ముచ్చటంగా మొదలు ఇంతకుముందు ఇంతగానం కాకపోతుండే తనిఖీలు. రేవంత్ రెడ్డి సార్ చేయమంటున్నాడు, దబదబా పోయి తనిఖీలు చేయండి. గవర్నమెంట్ వారు ఎలా చేయమంటే అలా చేయాలి. ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ వారు ఇన్స్ట్రక్షన్స్ అయ్యి ఉండొచ్చు. మాకు పూర్తిగా పైదాకా సీఎం గారి దాకా ఆదేశాలు మాకు డైరెక్ట్గా రావు. మధ్యలో ఆఫీసర్లు ఐఏఎస్లు ఉంటారు కదా, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మేము చేయవలసిందే. ప్రభుత్వ ఆదేశాలు లేకుండా ఏది జరగదు. అంచేత ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము పనిచేయాలి. అందుకని టాస్క్ ఫోర్స్ పెట్టిన దీనివల్ల అందరూ కూడా చాలామంది ఏమంటున్నారంటే హోటల్ వాళ్ళే మా దగ్గరికి వచ్చి ఫోన్లు చేసి చాలామంది సార్లో మాకు ఎలా కొంచెం మాది కూడా ఒకసారి హోటల్ వచ్చి చూడండి, మేము ఏదైనా మాకు తెలియకుండా ఏదైనా తప్పులు జరిగితే మేము సరి చేసుకుంటాం అనే స్థాయికి వచ్చారు. కాబట్టి ఇప్పుడు అంత భయపడవలసిన పని ఇంకా ఇది ఒక 5-6 నెలలు సంవత్సరం దాకా జరిగితే 99% మంచి బిర్యానీ, మంచి ఆహారం, కల్తీ లేని అన్ని సరుకులు, కల్తీ లేని ఫుడ్ మనకు దొరుకుతుందని హైదరాబాద్లో ఒక ప్లానింగ్ మా ప్లాన్ మీదే చేస్తున్నాం అంతా. ఎందుకంటే సార్ పెద్ద హోటళ్ళల్లో పోయి తినేటోళ్ళు జర పైసలు ఉన్న వాళ్ళు తింటారు. మా అసంటి వాళ్ళు ఉంటారు, ఇక్కడ బండి మీద ఏమైనా తినేసి పోదాం ఇంటికి, మళ్ళీ పోయి ఏమనుకుంటాం, రాత్రి దాకా తిరిగేసి వస్తాం కదా సార్, వార్తలకు పోతాం. పోతే బండి మీద ఏమైనా తినేసి పోదాం అనుకున్న వాళ్ళ పరిస్థితి. మరి బండి మీద ఫుడ్ కంట్రోల్ బండిలు మన నగరంలో, మన హైదరాబాద్ చుట్టుపక్కల ఈ జిహెచ్ఎంసీలో బళ్ళు కొన్ని వేల బళ్ళు వచ్చేసినాయి. ప్రతి రోజుకి బళ్ళు పెరిగిపోతూ ఉన్నాయి. ఎక్కడ బండి మీద తిండి కూడా ఆ యొక్క అందరూ హోటల్లో తినలేరు, రేట్లు భరాయించలేరు, సామాన్యులు బళ్ళ మీద తింటారు. కాబట్టి ఆ బళ్ళని ఏం చేయాలంటే మేమేం చేస్తామంటే మా దగ్గర ఒక పెద్ద వెహికల్ ఉంటుంది, ఒక లారీ లాంటిది ఉంటుంది. దానికి మొత్తం అంతా సెటప్ చేసి ఉంటుంది అన్నమాట. అందులో ల్యాబ్ ఉంటుంది. ఆ బండిని ప్రతిరోజు ఒక ఏరియాకి వెళ్తుంది అది. దాన్ని మంత్రి గారు, ఇప్పుడు ఆరోగ్య మంత్రి గారు నరసింహ సార్ ఇంకా మూడు బళ్ళు ఎక్కువ చేద్దామని చూస్తున్నారు. సిటీకి ఇంకా ఎక్కువ చేద్దామని చూస్తున్నారు. దామోదర్ రాజనరసింహ సార్ మొన్న మీటింగ్కి వెళ్ళాను నేను, చెప్పారు సారు ఇంకా 2 బళ్ళు హైదరాబాద్కి ఇవ్వండి, మిగతా రాష్ట్రానికి ఇంకో అక్కడ 4 బళ్ళు తిరుగుతున్నాయి, ఇంకొక 5 బళ్ళు అక్కడ ఇవ్వండి అని చెప్తున్నారు. అవి కూడా వస్తే ఇంకా బాగుంటుంది. ఏం చేస్తామంటే ఈ బళ్ళని తీసుకుని వెళ్ళి ఒక ఏరియాకి పెడతాం. బళ్ళు ఒక 30 బళ్ళు ఉన్నాయనుకోండి, అక్కడ తీసుకెళ్ళి ఈ బండి పెడతాం. దీన్ని మొబైల్ ల్యాబొరేటరీ అంటారు, ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ అంటాం.
ఫుడ్ సేఫ్టీ అని వీల్స్ అంటాం. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న వాళ్ళని 4, 5, 6, 10 మందినో పిలిచి చూసి శాంపుల్స్ తీస్తాం అక్కడే. అందరి దగ్గర తీలేము. ఒక దగ్గర టీ పౌడరు, ఒక దగ్గర కాఫీ పౌడరు, ఒక దగ్గర ఆయిల్, ఒక దగ్గర శనగపిండి, ఒక దగ్గర ఏదో మైదా పిండి, అలా తీసి అందరిని పిలుస్తాం. 30 మంది ఉంటే 30 మందిని పిలుస్తాం. శాంపుల్ 5, 6 పెట్టుకుంటాం కదా, అందరి సమక్షంలోనే అక్కడే స్పాట్లో టెస్ట్ చేసేస్తాం మేము. ఆ ల్యాబ్ ఉన్నదే అందుకు. అది అన్ని కెమికల్స్ అన్నీ అందులో ఉంటాయి. అందులో చూసి ఇందులో తప్పు జరిగింది అనుకోండి, వాళ్ళందరికీ చూపెడతాం. బాబు ఇదిగో ఈ శనగపిండిలో రంగు కలిపారు, ఈ ఆయిల్ ఇన్నిసార్లు మరగకూడదు, ఈ మిషన్ పెట్టి చూసాం కదా 25 కంటే డిగ్రీలుగా 25 నెంబర్ కంటే ఎక్కువ వచ్చిందంటే అందులోంచి విష పదార్థాలు ఆయిల్ మరగబెడతారు కదండి, అన్నిసార్లు మరగబెట్టకూడదు అని వాళ్ళందరికీ తెలియపరుస్తాం. సబ్జెక్ట్ తెలియపరిచి మళ్ళీ మేము వచ్చినప్పటికి ఈ తప్పులు జరగకూడదు. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో టీ పౌడరు ఈ లోనాల మీద టీవీఎస్ బళ్ళ మీద వెళ్ళి ఎవరో బ్రాండ్ లేని టీ పౌడర్ అమ్ముతారు. అందులో రంగు ఉంటుంది, రంగు గమనించాం మేము. ఆ రంగు టీ పౌడరు కంపెనీలు వాడాలని కూడా చెప్తాం వాళ్ళకి. మనం కూడా టీ తాగేటప్పుడు ఆ బండోడు మంచి కంపెనీ టీ పౌడర్ వాడుతున్నాడో లేదో చూడటం కూడా మంచిది. మనం కూడా అడగొచ్చు, పబ్లిక్ కూడా అడగాలి. బాబు బాబు నువ్వు ఎందుకు లూజుది అమ్ముతున్నావు, లూజుది పెట్టుకో, కంపెనీది కొను అంటే బిజినెస్ కూడా బాగుంటుంది నీకు అని మనం చెప్తే కూడా వాళ్ళు మార్చేస్తారు. ఇప్పుడు మారుతున్నారు అందరూ. మనం కూడా పబ్లిక్ తరపు నుంచి కూడా కొంచెం అడిగి స్థాయి వచ్చేటప్పుడు ఇంకా మారుతారు. అలాగా వాళ్ళకి ట్రైనింగ్ అలాగ చెప్పేసి మళ్ళీ 15 రోజుల తర్వాత వెళ్తాం. మళ్ళీ 15 రోజులకి మళ్ళీ కానీ అలా చేశాడే అంటే ఆ బండి తీసేస్తాం అక్కడ. ఇంకొకటి ఏంటంటే ఈ బండ్లోళ్ళందరికీ ఈ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ అసోసియేషన్ అని నేషనల్లోని మన తెలంగాణలోని అసోసియేషన్లు ఉన్నాయి. వాళ్ళు నెలకు ఒకసారి ఒక 200-300 మందిని ఏరియా వైజ్ తీసుకొస్తారు. వాళ్ళకి బళ్ళు ఎలా మెయింటైన్ చేయాలి, మంచినీళ్ళు ఎలా పెట్టుకోవాలి, మంచినీళ్ళ మీద మూతలు ఎలా పెట్టుకోవాలి, నీళ్లు ఏ నీళ్ళతో ఫుడ్ తయారు చేయాలి, ఏ పిండిలు ఎలా కొనాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎటువంటి ఆయిల్ వాడాలి, దుమ్ము ధూళి ఈగలు వాలకుండా పదార్థాలు తయారు చేసి ఎలా పెట్టుకోవాలి, కవరేజ్ రిజిస్ట్రేషన్ అధికారి దగ్గర ఎలా తీసుకోవాలి, యాప్రాన్స్ ఎలాగ వేసుకోవాలి, ఈ చేతుల గ్లౌజులు వేసుకోవాలి. పర్టికులర్గా ఈ మధ్యన పానీపూరి బళ్ళు ఉన్నాయి కదా, పానీపూరి బండిలో వాడి నీళ్లు పరీక్షిస్తాం, కలర్ వేసాడో లేదో పరీక్షిస్తాం, చేతుల గ్లౌజ్ ఉన్నదో లేదో పరీక్షిస్తాం, అన్నీ చెప్తాం. అందరికీ అన్నీ చెప్తాం, ట్రైనింగ్లో కూడా చెప్తాం. సార్ పానీపూరి అనగానే పానీపూరి ముచ్చట మాట్లాడేసేస్తాం మోదాలు. ఎందుకంటే ఏడికి పోయినా కానీ పానీపూరి తినే బుద్ధి అవుతుంది సార్. ఎందుకంటే ఉట్టిగానే దాన్ని చూడగానే నోరు ఉడుతుంది. పానీపూరి పాడైపోయి మస్తు రుచిగా ఉంటుంది. అది నాకు కూడా చాలా ఇష్టం. ఇక మొన్న పేపర్లో చదివిన పానీపూరి తింటే క్యాన్సర్ వస్తున్నదా అని పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరు కర్ణాటక దిక్కు యూనివర్సిటీలలో ఇట్లా అంటారు కదా సార్, పెద్ద పెద్ద స్కూళ్ళల్లో అవి చూసిన వాళ్ళు అందరూ చెప్పిండ్రు పానీపూరి బందిగా తిన్నది లేదు. ఇక మళ్ళీ 15-20 రోజుల పైననే అయింది నేను పానీపూరి తినలేదు సార్. ఇక అట్లా భయపడుతున్నాం మేము. నీళ్ళు వాడు ఇప్పుడు మనం నీళ్ళు ఇప్పుడు వస్తాయి, మాకు నెలకొస్తాయి నీళ్ళు వాడుకుంటాం. వాళ్ళు కూడా అట్లనే తీసుకొస్తారు కదా సార్. కానీ తీసుకొస్తారు కానీ వాడిన గుడ్డనే అత్తమానం తిడతాడు, అక్కడే తుడుతాడు, బాగా గుడ్డతో తుడుతాడు. ఆ గుడ్డతో తిరిసి గ్లౌజ్ లేకుండా మళ్ళీ అందులో పెడతాడు. అందులో కలర్ కలుపుతాడని అనుమానం ఉంది. కానీ ఇప్పుడు దాకా చూసినట్లు కలర్ అయితే మన హైదరాబాదు పరిసరాల్లో ఎక్కడ కనపడలేదు, కలర్ కనపడలేదు. కాకపోతే ఈ అపరిశుభ్రమైన వాతావరణం ఉంటుంది. ఏళ్ళు పెడతాడు, గోల్డ్ పెడతాడు, చేస్తాడు, సాల్మనెల్లా అని ఇలా బ్యాక్టీరియాస్ కొన్ని ఉంటాయి. దానివల్ల ఇంటెస్టైనల్గా అంటే లోపల మన పేగుల్లో ఈ చిన్నపిల్లలకు గమ్మున ఎఫెక్ట్ అవుతుంది, విరోచనాలు అయ్యే అవకాశం ఉన్నది. ఇంకోటి ఏంటంటే లాంగ్ రన్లో కొంచెం లివర్ సంబంధించిన హెపటైటిస్ A, B, C అలాగ ఉన్నాయి, అవి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంచేత శుభ్రంగా ఉండి గ్లౌజులు వేసుకుని అన్నీ నీట్గా ఉన్నవాడి దగ్గరే తినాలి మనం. లేదంటే కూడా చెప్పొచ్చు. లేదంటే కూడా మీరు ఇందులో నేను చెప్పిన దాంట్లో ఎక్కడ ఇబ్బంది ఉన్నా పలానాడు పానీపూరి సరిగ్గా సర్వ్ చేయట్లేదు, బిర్యానీ ఇలా కనపడుతుంది అన్నప్పుడు 040 040 271 040 271 2 ఇక 71 040 హైదరాబాద్ 0 హైదరాబాద్. ఎందుకంటే మా ఊళ్ళకి ఫోన్ చేస్తే 040 కొట్టాలి. 040 కొట్టినాక 2 కొడితే
మిగిలిన 7 ఒకట్లే ఒకట్లే 2 1 1 1 1 1 1 1 ఒకటి. దానికి ఎవరైనా ఫోన్ చేసి చెప్పొచ్చు. దానికి టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. అలాగే ఏఎఫ్సి ట్విట్టర్ ఉంటుంది, కమిషనర్ గారు ట్విట్టర్ ఉంటుంది, కమిషనర్ ఫుడ్ సేఫ్టీ ట్విట్టర్ ఉంటుంది, జిహెచ్ఎంసి అని గుర్తుంచుకుంటే చాలు, అదో ట్విట్టర్ ఉంటుంది. ఎందులో చేసినా కన్సర్న్ మా సంబంధించిన ఆఫీసర్ దగ్గరికి వచ్చేస్తుంది. ఆ బండోడిని సరిగ్గా చేయమని ఒకరోజు వార్నింగ్ ఇస్తాం. రెండో రోజు ఆడు చేయకపోతే ఆడు తీసేస్తాం, బండే తీసేస్తాం అక్కడ. అంచేత ముందు ట్రైనింగ్లు ఇవ్వటం వాళ్ళకి, ఇదంతా ఎందుకు మంచి ఆహారం వాళ్ళు సప్లై చేయాలని. వాళ్ళకి కూడా ఒకసారి కొంత చదువుకోలేని వాళ్ళు ఉంటారు కాబట్టి బండోళ్ళు కూడా వాళ్ళ జీవనోపాధి పాడు చేయకుండా ముందు ఒకసారి చెప్తాం. చెప్పినప్పుడు కూడా వినలేదు, అదే పద్ధతి చేస్తున్నాడంటే మాత్రం మనం వారి మీద చర్య తీసుకుంటాం. సారు రంగులు మాట్లాడుకుంటే మీ ఇంతకు మొదలు బిర్యానీ వెనక రంగు మాట్లాడుతుంటే నడిమిట్ల మళ్ళీ నాకు పానీపూరి యాదకి వచ్చింది. కానీ ఈ రంగు ఇప్పుడు నేను ఇంట్లో చికెన్ ఫ్రై చేసుకుంటాం మేము, అంటే నూనెలనే దేవుతాం. ఫ్రై అంటే నూనెల దేవుడే. నేను ఇంట్లో నూనెలో దేవితేనేమో మామూలుగానే ఉంటుంది, మా కారం కలరే వస్తుంది. అది మా కారం ఏ కలర్లో ఉంటుందో సార్ రంగు గదే రంగుల ముక్కలన్నీ వస్తాయి. బండి మీద తీసుకొచ్చుకుంటే వస్తాయి ఇట్లా. ఇప్పుడు మరి ఇదంతా రంగు కలిపితేనే వచ్చుడు అన్నట్ట, లేకపోతే రంగు మరి అట్లా రంగు కలిపి చేస్తున్నప్పుడు ఈ రంగు కంపెనీనే బంద్ పెడితే కాదా సారు? ఫుడ్ కలర్ అంటున్నారు కదా, ఫుడ్ కలర్ కంపెనీ బంద్ పెడితే కాదా? ఫుడ్ కలర్ అసలు వేయటానికే లేదు. ఫుడ్ కలరు తెలియక అందరూ బండోడు కూడా తెలియక ఫుడ్ కలర్లు ఆడుతున్నారు. మేము ఇచ్చి ట్రైనింగ్లో కూడా కలర్ వాడొద్దనే చెప్తాం. మనం తినే స్వీట్స్ ఉంటాయి కదా, స్వీట్స్లో కానీ బేకరీలు ఉంటాయి కదా, కేకుల్లో అట్లో ఎంత వేయాలంతే. ఎంత అంటే కేజీకి 100 ppm అంటే కనీసం గోరంత కూడా ఉండదు, అంత వేయాలి. అంతకంటే అందరూ ఎక్కువ వేసేస్తున్నారు. ఆ వేసింది తినకూడదు అసలు. తెలిసి కలర్ కొందరు కలుపుతారు, తెలియక కలర్ చాలామంది కలుపుతారు. అందుకనే మేము ట్రైనింగ్ సెక్షన్స్ పెట్టి కలర్ కలపొద్దు బాబు, ఎందులోని కలర్ కలపకూడదు. మీరు చెప్పిన చికెన్ ఫ్రైలోనే వేయకూడదు, చికెన్ 65లో వేయకూడదు, తండూరి చికెన్లో వేయకూడదు, బిర్యానీలో వేయకూడదు, ఎందులోనే వేయకూడదు. పెద్ద పెద్ద హోటళ్ళల్లో కూడా ఎర్రగా వేసి ఇస్తారు కదా సార్, మరి ఎవ్వరు వేయకూడదు. వేస్తే దానికి తగినంత దాన్ని శాంపుల్ తీసి పంపితే ల్యాబ్ వారు అన్సేఫ్ అని ఇస్తారు. అంటే ఆహారం తినటానికి ఇది హానికరము అని వస్తుంది. అన్సేఫ్ అనే పదం వస్తుంది, చట్టంలో వచ్చింది అంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం సపరేట్ కోర్టు ఉన్నది హైదరాబాద్కి పరిసరాలకి. శిక్షలు కూడా ఉంటాయి. శిక్ష 3 నెలలు ఉంటుంది మినిమం. 3 నెలలు మినిమం 3 నెలలు. కేసు నిరూపించబడాలి. కేసు నిరూపిస్తే 3 నెలల శిక్ష, 2-3 లక్షల నుంచి 5 లక్షలు 6 లక్షల దాకా జరిమానా కూడా ఉంటుంది. సార్ ఇట్లా మీరు పోయినప్పుడు హోటల్ పంటి పోయి చెకింగ్లు చేస్తున్నప్పుడు ఎప్పుడైనా బిర్యానీ చెకింగ్ చేసి చూసిండ్రా? బిర్యానీలు ఇలాంటి నేను చెప్పినప్పుడు ఈ కలర్ కలిపిన ఈ అన్సేపు ఆరోగ్యానికి హానికరమైన పదార్థాలు కలిగిన ఇలాంటివి సుమారు 300 కేసులు, 297 కేసులు నెల క్రితానికి నెంబర్. అది నెలకు కాదు, నెల క్రితం వరకు 297 కేసులు ఫైల్ చేసినవి ఉన్నాయి. అవన్నీ కూడా కోర్టులో కేసులు జరుగుతున్నాయి. అవి నిరూపిస్తే ఏ కేసు నిరూపించినా మినిమం జైలు శిక్ష లేకుండా కోర్టు కేసు ఉండదు. అందుచేత వ్యాపారులు కానీ మనం కానీ వ్యాపారులు తెలియక చేస్తున్నారేమో తెలుసుకోమని మీ ద్వారా చెప్తున్నాం. మేము వ్యాపారులకు కూడా మేము అన్ని ట్రైనింగ్లోనే చెప్తున్నాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం మీ ద్వారా. ఏంటంటే ఎవరు కలర్ కలపకూడదు, ఎందులోని కలపకూడదు, ఇంక్లూడింగ్ స్వీట్ కూడా కలపకపోతే మంచిది. గోబీ మంచూరియాలు అస్సలు కలపకూడదు, ఎందులోని కలపకూడదు. 65 ఏది చూడు. దానివల్ల కలర్లో కూడా కొన్ని రకరకాల కలర్స్ ఉన్నాయి. న్యాచురల్ కలర్స్ పక్కన పెడితే ఆర్టిఫిషియల్ కలర్స్లో ఏదో కంపెనీ పేరు చెప్తారు ప్రతి వాళ్ళు. ఇది మీకు చట్టం ఒప్పుకున్నది FSSA అని, బుష్ కలర్ అని, అదని ఇదని చెప్తారు. ఏ కలర్ కూడా వాడటానికి వెళ్ళలేదు. ఇది చాలా మంచి కంపెనీ సార్, బుష్ కంపెనీ, ఇది వాడుతున్నాం సార్ అంటారు. ఏ కంపెనీ వాడకూడదు. ఇలాగ ఎక్కువ కాలం మనం తింటే పిల్లలకు కానీ మనకు కానీ ముందు ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. ప్లస్ కలర్ ఎక్కువ అవటం వల్ల క్యాన్సర్లలో వచ్చే అవకాశం ఉంటుంది. కొందరు కలరు చాలా ఎక్కువగా కొందరుతో ఈ తండూరి చికెన్స్లోని చికెన్ మీరు గోబీ 65
మన ఫంక్షన్లో కూడా వేసేస్తున్నారు. ఫంక్షన్లో కూడా మన ఫంక్షనే కదా, వాళ్ళకి చెప్పాలి కలర్ వేయొద్దని. ఇప్పుడు మన దావత్లు మనమే మీరు దావత్ ఇచ్చారనుకోండి, మీ దావత్లోని మీరే చెప్పాలి బిర్యానీలో కలర్, దేంట్లోని కలర్ వద్దు బాబు, మంచి ఆయిల్ వాడు, మంచి ఈ వాడు అని చెప్పాలి. మన దగ్గర నుంచి కూడా కొంత ఇది ఉండాలి, మనం కూడా నేర్చుకోవాలి. సార్ ఇప్పుడు ఈ గోబీ 65 ఇవన్నీ పక్కకు పెడితే హోటల్కు పోతాం, పొద్దుగాల పూరీలు తింటే మంచి గట్టిగా అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఊళ్ళో జొన్న రొట్టెలు తింటుంటే, గోధుమ రొట్టెలు తింటుంటే, హైదరాబాద్కి వచ్చినాం కదా, వాడు మంచిగా కూరక అమ్మగా వండుతాడు, ఇంత గినగ పిండి వేసి అని పూరి అంటే ఇంత పెద్ద బుగ్గ పూరి తీసుకొని వస్తాడు ముద్దుగా. కానీ నూనె చూస్తే నల్లగా డాంబర్ వాళ్ళు ఉంటుంది, రోడ్డు మీద డాంబర్ ఏ రంగు ఉంటుందో ఆ రంగు ఉంటుంది. మరి ఈ నూనెతోటి ఇట్లా దేవుట్లో ఏం కాదు సార్? చాలా చెడ్డ అది. అంటే నూనెని కొంతవరకు 2-3 సార్లు పూరి కానీ, బజ్జీలు కానీ, పునుకులు కానీ, గారెలు కానీ వేపచ్చు. దానికి ఒక మిషన్ ఉంటుంది, టోటల్ పోలార్ కౌంట్ అని. అది టీపీసీ అని ఒక మిషను, టీపీసీ మిషన్ అని ఉంటుంది, మా దగ్గర ఉంటుంది. పెద్ద హోటల్స్ వాళ్ళు కూడా కొనుక్కుంటారు, చిన్న వాళ్ళకి తెలియదు. అందుకని మేము ఈ మా ఫుడ్ సేఫ్టీ అండ్ వీల్స్లో మొబైల్ ల్యాబొరేటరీ అని చెప్పాను కదా, నడిసి ల్యాబొరేటరీ అని చెప్పాను కదా, ఆ ల్యాబొరేటరీలో కూడా ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు అందరికీ చూపెడతారు, బాబు ఇదిగో ఇది 25 దాటిపోయింది, 37 వచ్చేసింది, 32 వచ్చింది, 30 వచ్చింది, ఇంత దాకా మరగకూడదు, ఇన్నిసార్లే మరగాలి, ఇన్నిసార్లు అంటే వాళ్ళకి ప్రతి వాళ్ళు మిషన్ కొనుక్కోలేరు, అది 40,000 50,000 కాస్ట్ ఉంటుంది. అని చేత ఇన్నిసార్లు 3 సార్లే మరగాలి, 3 సార్లు వేసిన తర్వాత దీన్ని తీసేసేయాలి. ఈ ఆయిల్ కూడా మళ్ళీ ఎవరు వాడకుండా దీనికి ఒక సంస్థలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర మేము కలెక్ట్ చేపిస్తాం, డబ్బులు ఇచ్చి, దానికి రూపాయలు ఇస్తారు, ఇచ్చి బయోడీజిల్ అని బళ్ళు మన వెహికల్స్కి వీటికి దానికి పంపించేస్తాం. ఆయన ఎంత మాట చెప్తేవి సారు, బయోడీజిల్ అని బండ్లలో పోసి పెట్రోల్ అలా గల్పనిక పంపుతారంట. అంటే అసలు దాంతో మనం తింటున్నాం, లోపల అంత పెట్రోల్ నడిచినట్టే ఇక మన పరిస్థితి. అలా కాదు, ఇప్పుడు ఇది అయిపోయిన దాన్ని మనం మళ్ళీ వాళ్ళు ఉపయోగించకుండా పెట్రోల్ దానికి బై ప్రోడక్ట్ కింద ఉపయోగించేలాగా బయట పంపించేస్తాం, వేరే వాడు వాడకుండా ప్రజల కోసం. మీరు తెలుసు కాబట్టి మీరు బయటికి పంపించారు సార్. మా లేదు, అందరికి సంస్థలు చాలా ఉన్నాయి, అందరి దగ్గర నుంచి పంపిస్తాం. కానీ ఇంకా అది అందరి దగ్గరికి వెళ్ళాలి. కొన్ని వేల, మా నెలకి 10,000 15,000 లీటర్ల మధ్యలో మేము కలెక్ట్ చేస్తున్నాం, 12-13,000 లీటర్లు కలెక్ట్ చేస్తున్నాం. దానికి ఇంకా 50,000 లీటర్ల దాకా కలెక్ట్ చేయాలి మా టార్గెట్. సరే, నాకు ఒక ముచ్చట యాదకి వచ్చింది. ఇప్పుడు మా 140 రూపాయల కిలో పల్లీలు 140 రూపాయలు, పల్లి నూనె 110 రూపాయలు కిలో. ఇప్పుడు నేను ఇంట్లో పల్లి దాంచి, మాకు ముసలిది ఉంటుండే వెనకటికి, మా ఇంట్లో పక్కకి ఇటు పక్కకు గానుగా మిషన్ ఉండట, గానుగు కాడుకు పోతే పైసలు తీసుకుంటారు, ఏమటికి దంచండి మీరే అంటుండే. పల్లీలు ఇట్లా దాంచి నూనె తీసుడు అదంతా చేద్దురు. వెనకటికి మనుషులు పెసరపప్పు ఉంటే ఇసురుకుందుము, పెసర్లు కందులు ఇసురుకుందుము. ఇప్పుడు అట్లా ఇసురుకునే కథ ఏం లేదు కదా సార్, అంతా కొనుక్కునేనా. ఈ పల్లీలు 140 రూపాయల కిలో కొనుక్కొని, ఈ కిలోకు పావు కిలో అంత నూనె వెళ్తుంది సారు, అంతకంటే ఎక్కువెళ్ళదు. 110 రూపాయలకు మరి కిలో పల్లి నూనె ఎట్లకేం చేస్తున్నది, అది ఏమడదు అన్నట్టు. దీని మీద చాలా రీసెర్చ్ జరిగింది. మీరు చెప్పింది పల్లి ఒకటే కాదు, అన్ని నూనెలు ఉన్నాయి, సన్ఫ్లవర్ అన్ని నూనెలు ఉన్నాయి కదా, అన్ని నూనెలు ఉన్నాయి. అన్ని నూనెలు కూడా మీరు చెప్పిన లెక్క ప్రకారం అయితే పావు కిలో కంటే ఎక్కువ రాదు. కానీ ఏంటంటే పెద్ద నేషనల్ కంపెనీలు వాళ్ళు ప్రొక్యూర్ చేసుకుంటారు, వాళ్ళు చేస్తారు. అందులో కాకపోతే మనకు ఆరోగ్యానికి హానికరమైంది కొంత ఏదన్నా కొంచెం తక్కువ రకం ఆయిల్ కలిపినా అందులో లేబుల్ మీద డిక్లేర్ చేస్తారు, పల్లి ఆయిల్ ఇందులో ఇది కలిసింది అని. తక్కువ రకమైన కంపెనీలు అయితే మనం వెళ్ళకూడదు, కొంచెం తెలుసుకుని మంచి కంపెనీలు కొనుక్కుంటే మంచిది. ఆయిల్లో మరీ అంతకంటే ఎక్కువ కల్తీ జరగడానికి ఆస్కారం లేదు. కొందరు తప్పుడు వ్యాపారులు ఏం చేస్తారంటే, మీరు ఇందాక అన్నారు కదా, బళ్ళల్లో పెట్రోలు వేసి బళ్ళు, డీజిల్ వేసి బళ్ళు అన్నారు కదా, పెట్రోల్ బై ప్రోడక్ట్ బాగా సెన్సిటివ్గా తయారు చేసి బాగా లైట్గా ఆయిల్ ఉంటుంది చూడండి, అది కలిపేయటం పూర్వం జరిగింది. ఇప్పుడు రిఫైండ్, అదే బాగా మినరల్ రిఫైండ్ ఆయిల్ తీసి కలిపి
తక్కువ రకం 40 రూపాయలకి 50 రూపాయలకి కిలో అమ్మేటోళ్ళు పూర్వం జరిగేది. దాన్ని ఇప్పుడు విజిలెన్స్ ద్వారా మా తనిఖీల ద్వారా ఇప్పుడు చాలామంది వ్యాపారులు కూడా అలాంటి బిజినెస్ ఎవరో చేయట్లేదు, ఎందుకంటే పట్టుకుని దాన్ని మూసేస్తున్నారు. కాబట్టి అంతగా భయపడవలసిన ఆయిల్కి భయపడద్దు, మంచి కంపెనీలు కొనుక్కోవాలి. ఇంకోటి ఏంటంటే ఎక్కువ సార్లు మరిగింది దగ్గర మనం ఇప్పుడు హోటల్లో అంటే వాళ్ళకు మిషన్ ఉండే చూసుకుంటారు సార్. ఇప్పుడు నేనున్న చంద్రబాబు మా ఇంట్లో ఒకరోజు పూరీలు దేవుతానులా, ఒకరోజు ఏం చేస్తా బజ్జీలు ఎత్తా, ఆ మిలిగిన నూనెతో మళ్ళీ కూరలు ఇంత పోపుకి వేసుకుంటా. ఇప్పుడు నేనైతే మామూలుగా మన ఇళ్ళల్లో చేసుకోవాలి, మన ఇళ్లలో 3 సార్లు 4 సార్లు తర్వాత ఇంకా అంతకంటే ఏం ఆడతాం మనం, అంతే కదా. మనం రోజు ఇంట్లో ఈ చెయ్యం కదా, అత్తమాను దేవత ఉండం కదా, మన ఇళ్ళ వేరు. అదంటే ఈ తీసిన వాయు అయిపోతూ ఉంటుంది, బజ్జీలు పునుకులు తీసిందనే ఉంటుంది. 20 సార్లు 30 సార్లు వేసేస్తారు, 2 సార్లు వేయటానికి లేదు. ఓన్లీ 4-5 సార్లకి 3 సార్లకి అంటే ఎక్కువ ఆ టీపీసీ మిషన్. అందుకనే అక్కడికి వెళ్ళి చూపెడతాం. ఒక్కొక్క ఆయిల్ ఒక్కోలా ఉంటుంది, ఒక్కొక్క ఆయిల్ గమ్ముని కలర్ మారిపోద్ది, ఒక్కొక్క ఆయిల్ లేట్గా కలర్ మారుతుంది. అంచేత వాళ్ళకి ఆ మిషన్ చూపించి, బాబు నువ్వు ఈసారికి ఎన్నిసార్లు వేసావు ఏంటి అని వాళ్ళకి ఒక అంటే టెంటేటివ్గా నువ్వు 4 సార్లు కంటే 4 ఆయిల్ కంటే ఎక్కువ వేయొద్దు ఇందులో, ఇది తీసుకెళ్ళి పలానా వాళ్ళకి అమ్మేయి అని వాళ్ళకి ఒక నెంబర్ ఇస్తాం. వాళ్ళకి ఇది ఇప్పుడు ఆయిల్ వీడు కొన్నది 50 రూపాయలు 100 రూపాయలు 50 రూపాయలు ఉన్నది అనుకోండి, వాళ్ళు 15 రూపాయలు అంతా ఇచ్చేస్తారు, మనకి ఇచ్చేస్తారు. అది ఏమో ఆ కంపెనీకి వెళ్ళిపోయి అది వేరేదిగా తయారయ్యి అది తినడానికి కాకుండా మన వెహికల్స్కి బయోడీజిల్ కింద ఉపయోగించేస్తారు. ఇళ్ళల్లో నాసుంటి అక్కలు చెల్లెళ్ళు అడవిలలో అంతా ఇట్లా మనం ఒకపారి పూరీలు దేవుకున్నాం అనుకోండి, అటెనక దాన్ని ఏదైనా కూరలకి వేసుకొని ఓడగొట్టాలి. కానీ మళ్ళీ ఈరోజు పూరీలు చేసిన నూనె పక్కకు పెట్టుకుంటా, మళ్ళీ పూరీలు చేస్తా, మళ్ళీ అదే నూనె పోస్తా, మళ్ళీ పూరీలు చేసినప్పుడు మళ్ళీ అదే నూనె, మళ్ళీ బాజీలకు అదే నూనె, అట్లా వేయకుండా పూరలు ఆరోగ్యం పాడైపోతుంది సార్. ఇంకా ముచ్చట అడగాలి, పూరలు అనగానే క్యాస్కి వచ్చింది, మా పూరలు పాడైపోను. ఏమైనా తెచ్చుకున్నామా అంటే సాసో 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 వాడు 2 ప్యాకెట్లే ఇస్తాడు సారు, ఎగ్ పఫ్ వెనక కర్రీ పఫ్ వెనక. వీళ్ళు సాసు అని ఒక బాటలు కొనిపించారు నాతోటి మొన్న. ఇక అలా ఓసుకున్నాడు తినుడు సాసు, టమాటా సాసు. ఈ టమాటా సాసు అస్సలు టమాటా సాసు మీరు ఇది అన్నారు కదా, ప్యాకెట్ పర్లేదు, ప్యాకెట్ మంచి కంపెనీ పర్వాలేదు, మంచి కంపెనీ ఉంటే బేకరోళ్ళు ఇచ్చేది ఇంత ప్యాకెట్ ఉంటుంది సార్. అవి కొంచెం మంచి కంపెనీలు వాడతారు, కొందరు తీపి కంపెనీలు వాడవచ్చు. కానీ లూజ్ ఉన్నది చూసారా మీరు, ఇంత బాటిల్ కొనేసారు పిల్లలకి ఇలా పోసేస్తున్నారు అన్నారు, అది ఎట్టి పెత్తలం చేయకూడదు. అవన్నీ లోకల్గా తయారు చేసినవి, కలర్స్ వేసేసి ఆ కలర్ కూడా ఏంటంటే ఇందాక చెప్పుకున్న కలర్ కంటే దారుణమైన కలర్ ఇది. కలర్ కంటే కూడా అందులో అక్కడ తయారు చేసిన పరిసరాలు చాలా దారుణంగా ఉంటాయి పరిస్థితులు, మేము ఎన్నో చూసాం. కాబట్టి టమాటా సాసు చిల్లీ సాసు ఎట్టి పరిస్థితిలోని లోకల్ లూజ్ కానీ లోకల్లో మనం కొనుక్కోవద్దు. ముందు బేకరీ వాళ్ళకి హోటల్ వాళ్ళకి చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వాళ్ళకి ఎట్టి పరిస్థితిలోనే అది కొనొద్దని మనం మీ ద్వారా అస్సలు కొనొద్దు, అస్సలు కొనొద్దు. 5 లీటర్లుగా అస్సలు కొనకూడదు. లోకల్లో ఎవరో ఇళ్ళకాడ తయారు చేసి ఇచ్చేసినవి అన్నీ ఇదంతా ఒక చాలా అపరిశుభ్రమైన వాతావరణంలో చాలా కలర్స్తో చాలా అపరిశుభ్రమైన, అందులో కలిపి అన్నీ అపరిశుభ్రమే, అందులో కలిపి అన్నీ కలర్స్ అనారోగ్యానికి దారితీసియే. అంచేత ముఖ్యంగా చిల్లీ సాసు టమాటా సాసు ఇక్కడ ఎక్కడే కొనొద్దు. అందరికీ వ్యాపారస్తులకు కానీ పబ్లిక్ కానీ మన ఇళ్ళకి కానీ పిల్లలకు కానీ ఎవరికి పెట్టొద్దని సూచన. ఎందుకంటే అందులో దానివల్ల చాలా అనారోగ్యం ఉంది. మీరు కొనాలనుకుంటే కంపెనీలు ఉన్నాయి, మరి ఇప్పుడు మేము కొనాలని అనుకుంటాం సార్, నాకు ఎరకలేదు. నేను మా దుఃఖపొడి ఏమి ఇస్తే అదే తీసుకొని వస్తాయి. మరి ఎట్లా చూసుకోవాలి మేము, ఏ కంపెనీ కొనుక్కోవాలి? అని కంపెనీ అంటే మనం కంపెనీ ఇప్పుడు మీరు చెప్పింది గుర్తున్నది FSSA నెంబర్ అని ఉంటుంది, FSSAI నెంబర్ అని ఉంటుంది. కానీ మనకి ఇప్పుడు ఈ ఆయిల్ ఉందండి, మీరు ఇళ్లలో మా గృహిణులు తెలిసిపోతుంది కదా, ఆయిల్ పలానా కంపెనీ మంచిదంట, పప్పులు పలానా కంపెనీ మంచి అంటానికి ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి కదా. బిస్కెట్ కంపెనీలు ఉన్నాయి మంచి కంపెనీలు, మనకి కొన్ని బ్రెయిన్లో ఉన్నాయి కదా, అలాంటివి కొనుక్కోవాలి. లేదంటే ఒకసారి వాడు చూడాలి. ఏది కాదనుకుంటే మీకు ఎవరికన్నా అనుమానం ఉంటే మన వీధిలో అందరూ కలిపి అందరూ కూర్చుంటారు కదా,
గృహిణులకు మాట్లాడుకుని ఒక డబ్బాని ఎవరో ఒకరు అబ్బాయితో పంపించి 200 తీసుకుంటారు టెస్ట్కి. ఎక్కడికి? మన నాచారంలో ల్యాబ్ ఉంది, స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ. అక్కడికి వెళ్ళి టెస్ట్ చేసి బాబు ఇది మంచిదా కాదా కొంచెం చెప్పండి అని అడగొచ్చు. అలాగే హోటల్ వాళ్ళు కూడా ఏది అనుమానం వచ్చినా వాళ్ళు కూడా ల్యాబొరేటరీ, ప్రైవేట్ ల్యాబొరేటరీలు ఉన్నాయి, హోటల్ వాళ్ళు ఎంతైనా భరాయించవచ్చు కదా, మనం అంటే భరాయించలేము. ఈ గృహిణులు మన ఇళ్లలో అయితే మనం 200 అంటేనే ఎక్కువ మనకి, అంతే కదా. అంచేత ఏదైనా అనుమానం ఉంటే అక్కడికి వెళ్తే అది టెస్ట్ చేసి ఇస్తారు. కాబట్టి ముఖ్యంగా ఈ ఎట్టి పరిధిలోని ఈ లూజు డబ్బాలు ఈ అస్సలు బాటిల్స్, పెద్ద బాటిల్స్ కూడా ఉన్నాయి, పెద్ద కంపెనీలు వచ్చే బాటిల్స్, కానీ దానికి ఖరీదు ఎక్కువ ఉంటుంది. కొంచెం ఎవరింటికి ఫ్రిడ్జ్ తీసినామా అంటే అది బాటిల్ మోదాలు కనబడుతుంది, ఇంత టమాటా సాస్ బాటిల్. కానీ మంచిది కొనుక్కొని తక్కువ వాడితే మంచిది. ఎందుకంటే చెడ్డది మన మంచి ఏదో తెలియని కంపెనీ లూజు ఏదో తక్కువ రకం కొనేసుకుని పిల్లలకి వేసి రేపొద్దున ఆరోగ్యం దెబ్బతిని దాంట్లో హాస్పిటల్కి బిల్లు కట్టి కంటే మనం ఎప్పుడు కూడా మంచిది కాదు అంటే మాకు మీరు అక్కడ దాకా ల్యాబ్కి అది వెళ్ళటానికి అందరికీ సాధ్యం కాదు. కాబట్టి ఒక ఫోను నేను చెప్పాను కదా మీకు 711 దానికి ఒక్క ఫోటో కొట్టి వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళ ఆప్షన్ ఇస్తారు. ఈ పలానా బ్రాండు పలానా దగ్గర కొన్నా మాకు అనుమానంగా ఉంది, దీన్ని టెస్ట్ చేసి మాకు చెప్పండి అంటే మళ్ళీ మీకు దానికి ఒక కంప్లైంట్ ఇచ్చిన దానికి ఒక నెంబర్ ఇస్తారు. కానీ దానికి టైం పడుతుంది, ఒక 20 రోజులు 30 రోజులు అలా చెప్తారు మీకు. మీరు ఇచ్చిన పలానా రోజున ఇచ్చిన దాని శాంపుల్ రిజల్ట్ వచ్చింది, అది కల్తీ ఇది జరిగింది లేదా బాగున్నది అని చెప్తారు. అలా చెప్తే బెటర్. ఇదేదో ముద్దు ఉన్నది మనకేమన్నా ఆలోచన ఉన్నదా అంటే ఈ పొద్దు రేపు అందరి చేతులలో ఫోన్లేనాయా, దాని పేరు దాని నంబరు బ్రాండ్ ఏదైతే ఉన్నదో ఫోటో కొట్టేసి చెప్పినా కదా 0402 మొదలు దాని వెనక 7 ఇక దానికి పంపించారంటే మంచిగా మీకు అంత వాళ్ళు చెప్తారంటావు, ఖర్చు లేకుండా అయిపోతుంది, ఫోన్లోనే నడిచిపోతుంది. సారు కూరల గురించి ముచ్చట పెడుతున్నాము, సాసు గురించి అయితే మాట్లాడిన ఉన్నప్పుడు ఒక పెద్ద లొల్లాయి, పెద్ద ఐస్ క్రీమ్ షాపులలో కింద అంత ఐస్ క్రీమ్లలో కొంచెం పురుగులు వస్తున్నాయి అన్నారు సారు. మొదలు మా కూరల సంగతి చూడండి. మరి ఇదేం కథ? ఐస్ క్రీమ్ అంటే కూరలకేంది సారు, పెద్దదాని నాకే మస్తు ఇష్టం. అందరికీ, మీకే కాదు అందరికీ. షుగర్ గిగర్ వచ్చిన వాళ్ళకైతే ఇంక ఇష్టం. అందులో ఈ మధ్య మీరు చెప్పినట్లు పోలీసులో టాస్క్ ఫోర్స్ ఉంది, వాళ్ళు కూడా పట్టుకుంటారు. మా ఇన్స్పెక్టర్ని తీసుకెళ్ళి పోలీసులో టాస్క్ ఫోర్స్ అని ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఈ తయారు చేసి వాళ్ళు బోర్డులు ఉండవు ఏముండవు, ఇంట్లోనే తయారు చేసేస్తారు. డబ్బాలు పేపాలు తయారు చేసేసి ఒక 20 రూపాయలు ఇచ్చారనుకోండి, ఇంత ఐస్ క్రీమ్ వచ్చేస్తూ ఉంటుంది. అంచేత అలాంటి ఐస్ క్రీమ్ తినకూడదు మనం. ఎక్కడ బ్రాండ్ లేని ఐస్ క్రీమ్ తినేయకూడదు. పెద్ద బ్రాండ్లు ఉన్నాయి, అందరికీ తెలుసున్న బ్రాండ్లే, పెద్ద కంపెనీలు, పాత మన మిల్క్ కంపెనీలా పెద్ద కంపెనీలు ఉన్నాయి, అలాంటివే తినాలి. అవి కొంచెం మన 20 రూపాయలు పెడితే ఇంతే వస్తుంది అది డబ్బా, ఇదైతే ఇంత వస్తుంది అంతేని. రేటు గురించి ఆలోచించొద్దు. అందరూ రేటు భరాయించలేనప్పుడు ఏదో ఆరోగ్యం గురించి ఆలోచించి నెమ్మదిగా మంచి బ్రాండ్ ఉన్నదే కొనుక్కోవటం బెటరు. ఎందుకంటే ఇందులో వాడి కలర్స్ ఈ టమాటా సాసులో వాడిన కలర్స్ లాగా ఎంతో డేంజర్. అది తిని ఎక్కువ కాలం తింటే చాలా అనారోగ్యాలకి దారి తీస్తుంది. కెమికల్ కదా, క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కెమికల్స్ కెమికల్లో కూడా మళ్ళీ కార్సినోజెనిక్ అని కొన్ని కెమికల్స్ ఉంటాయి, అవి అస్సలు వెళ్ళకూడదు లోపలికి. అలాంటి కెమికల్స్ కూడా వాడేస్తూ ఉంటారు వాళ్ళకి తప్పుడు పని చేసేటోళ్ళకి. కానీ అలాంటివి చేయడానికి చాలా మటుకి కంట్రోల్ చేసాం. జిహెచ్ఎంసీ తరపు నుంచి, ఫుడ్ అథారిటీ ఆఫ్ ఇండియా తరపు నుంచి, స్టేట్ ఫుడ్ అథారిటీ నుంచి మొత్తం చాలా మటుకి కంట్రోల్ చేసాం. ఇంకా ఎక్కడన్నా దొరికితే పట్టుకుందామని చూస్తున్నాం. అలాంటి అనుమానం ఉంటే కూడా మన నెంబర్కి ఇవ్వచ్చు. అంతకంటే ముఖ్యంగా ఏంటంటే పిల్లలకి మాత్రం దయచేసి తక్కువ రకం అది ఒకటి. దాంతోపాటు స్కూల్ పక్కన చాక్లెట్లు అమ్ముతారు కలర్ వేసి, 5 రూపాయికి 10 రూపాయికి, అవి అసలు తినొద్దు, పెట్టొద్దు, కొనొద్దు. పిల్లలకి చెప్పాలి. మేము కూడా చెప్తున్నాం, పిల్లలకి క్లాసులు చెప్తున్నాం. అప్పుడప్పుడు వెళ్ళి బాబు ఏం తినాలి ఏం తినకూడదు, రోడ్ల మీద అయ్యి కలర్ స్కూల్లో ట్రైనింగ్ ఇస్తున్నాం. ఈట్ రైట్ స్కూల్స్ అని ఒక కార్యక్రమం ఉంది, దానికి మా ఇన్స్పెక్టర్లు వెళ్ళి చెప్తూ ఉంటారు. ప్రిన్సిపల్ పర్మిషన్ తీసుకుని, హెడ్ మాస్టర్ పర్మిషన్ తీసుకుని, చిన్నపిల్లలు అప్ టు 5th క్లాస్ వరకు
వాళ్ళే పాపం ఎరకలే కలిసింది ముందే తెలిసిపోతుంది కదా, వాళ్ళకి తెలియబరుద్దామని. వాళ్ళకి అప్పుడప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఇట్ల మీద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అని NIN అని ఉంది మన దగ్గర. వారు అన్ని సలహాలు చెప్తూ ఉంటారు. ఈ నేషనల్లోనే ఇండియాలోనే పెద్ద సంస్థ అది. ఏది తినాలి ఏది తినకూడదు ఎవరెవరు ఏం తినాలని వారిని అడిగినా కూడా ఏదైనా చెప్తారు. తార్నాకాలో ఉంది NIN. పెద్దగా ఉంటుంది అది, చాలా పెద్దది, చాలా పెద్దది, చాలా పెద్దది, చాలా పెద్దది, చాలా పెద్దది. ఇంకొక ముచ్చట సార్, ఇప్పుడు ఐస్ క్రీమ్ల ముచ్చట, ఈ టమాటా సాసుల ముచ్చట మంచిగానే ఉన్నది. ఇప్పుడు నేను ఇంట్లో మేము అల్లమెల్లిగడ్డ నూరుకుంటాం. ఇప్పుడు అల్లం తెచ్చుకొని పొట్టు గీసి ఎల్లిపాయలు పొట్టు తీసి రొట్టెలు వేసి రుబ్బుకొని అందులో ఇంత ఉప్పు వేస్తాను, నేను ఇంత కొత్తిమీర వేస్తా. తాజా కొత్తిమీర ఇట్లా అడిగి మంచిగా లేస్తే ఇట్లా మంచిగా అనిపిస్తుంది. గమ్మ వాసన వస్తుంది సారు. మా ఇంట్లో ఏదైనా గట్లనే వండుకుంటాం. బయటకి డబ్బా తెచ్చుకున్నామా అంటే ఉత్త పిండి పట్టి కచ్చుకున్నట్టే. అల్లమెల్లిగడ్డ ఎందుకు కాలితే అవుతున్నది, ఎట్లా కాలితే అవుతుంది, అందులో ఏం కలుపుతారు? అల్లమెల్లిగడ్డ అసలు మీరు అది కూడా చాలా పెద్ద కంపెనీలే 2-3 ఉన్నాయి అంతే, అయ్యే వాడాలి. లోకల్గా రకరకాలుగా వచ్చేసినాయి. కొందరు మంచిగానే చేస్తున్నారు, కొందరు ఏం చేస్తారంటే అరటి బొంద ఉంటుంది కదా, దాని పిండి కలరు యాసిడ్ కొంచెం యాసిడ్ అలౌడు, కొంచెం యాసిడ్ అందులో వేసి నీళ్లు మాత్రం ఎక్కడ నేను చెప్పిన అల్లం సాసు కానీ చిల్లీ సాస్ కానీ ఈ సాస్ కానీ కొన్ని హోటల్స్లో కానీ వాటర్ మంచి నీళ్ళుతో తయారు చేయరు. పరిసరాలు శుభ్రంగా ఉండవు, దాంతో అన్ని క్రిములు అందులోనే ఉంటాయి. అంచేత సాధ్యమైనంత వరకు అవకాశం ఉంటే డబ్బులుంటే పెద్ద కంపెనీలు కొనుక్కోండి, లేదంటే ఇంట్లో చేసుకున్నంత ఉత్తమం లేదు. అందరూ చేయలేక బయట అందరూ భార్య భర్త ఉద్యోగస్తులు పిల్లలతో చేయలేక ఇలాంటివన్నీ బయట కొనుక్కుంటున్నారు. కొనుక్కునేటప్పుడు కొంచెం జాగ్రత్త పడండి. అనుమానం వస్తే మళ్ళీ మన నెంబర్కి ఫోన్ చేసేమనండి. అంతే సార్, మంచిగా ఉన్నది నంబర్ అయితే మంచిగా ఉన్నది సార్. ఏదైనా కానీ ఆవు కథ వచ్చినట్టు మళ్ళీ చుట్టుముట్టు తిరిగి ఆవుకు 4 కాళ్ళు కథగా ముద్దు ఉన్నది. ఇది ఏడికి పోయినా కానీ 2 7 1 యాది పెట్టుకోండి. ఇక హైదరాబాద్ కోడు 04 వచ్చేస్తుంది సార్. కొంత పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటే సైట్లో వెబ్సైట్లోనూ వాటిలోనే మన అన్నీ దొరికాయి. ఫుడ్ సేఫ్టీ అని కొడితే తెలిసిపోద్ది, వాళ్ళు అన్ని ఫోటోలు కూడా అప్లోడ్ చేసేయచ్చు. సార్ వాళ్ళ మీదగా అడిగిన అసలు కథ అడగలేదు. కారంలో కాలుతా అంట, అందులో ఇటుక పొడి ఇస్తున్నారు అంట. కారంలో ఏమడుతుంది ఇటుకలను దాని చేసుడు ఏంది సారు, తినే అన్నంలో మనం పోసుకున్నట్టు. అది పూర్వం జరిగేది, ఇప్పుడు అంత జరగట్లేదు. మేము ఈ మధ్యన చాలా శాంపుల్ తీసాం. కాకపోతే కలర్ మాత్రం అప్పుడప్పుడు దొరుకుతున్నది. కారం పొడిలో కలర్ ఏంటంటే హోటల్స్లో కొందరు ఏం చేస్తారంటే కంపెనీలు పెద్ద కంపెనీలు ఉన్నాయి, వాళ్ళైతే కలర్ కలపరు. వాళ్ళకి ఒక ల్యాబొరేటరీ ఉంటుంది లోపల, వాళ్ళు టెస్ట్ చేసుకునే. ఎందుకంటే మిరపకాయలు కూడా చచ్చు పడిపోయిన మిరపకాయలకి కలర్ వేసి మధ్యలో దళారులు ఉంటారు కదా, వాళ్ళు మిరపకాయలు అంతా అది గిర్నీ పట్టించి మనం మళ్ళీ చేస్తే కూడా రంగు ట్రేస్ అవుతుంది. అందుకని వాళ్ళ ల్యాబ్ ఉంటుంది వాళ్ళకి, పెద్ద కంపెనీ వాళ్ళకి. పసుపు కారం మసాలా అన్నీ కూడా వాళ్ళు టెస్ట్ చేసుకుని బయటికి చేసుకుంటారు. కొందరు ఏం చేస్తున్నారు, హోటల్ వాళ్ళకి తోపుడు బళ్ళ వాళ్ళకి వీళ్ళకి మాది గుంటూరు కారం, లేకపోతే నరసరావుపేట కారం, లేకపోతే ఇంకో కారం ఎక్కడో బాగా పండిది ఉంటుంది కదా ఫేమస్, అక్కడి నుంచి తెచ్చామంటారు. వాళ్ళు నిజంగా కూడా జెన్యున్గా ఉన్నదని అనుకుంటారు. మేమేమి సలహా చెప్తున్నామంటే మీరు వాళ్ళు తెచ్చింది తీసుకోండి, కానీ ప్రతి దానికి లేబుల్ ఉండాలి, ప్రతిదీ టెస్ట్ చేయాలి. ఒక 100 కేజీలు తీసుకున్నారంటే ఒక 1/2 కేజీ తీసి వెళ్ళి ల్యాబ్లో టెస్ట్ చేసి చూసుకోండి. అది అతనికి తెలియకుండా చేయాలి, సప్లయర్కి తెలియకుండా చేయాలి. అలాగా మేము అందరికీ చేస్తున్నాం. కానీ ఎక్కువ బల్క్ జీడిపప్పు కానీ ఇంకోటి కానీ 100 కేజీలు 1000 కేజీలు కారం కానీ పసుపు కానీ ఎక్కువ తెచ్చుకోవటం కూడా మంచిది కాదు. ఎప్పటికప్పుడు తెచ్చుకోవటమే బెటర్. మనం కాదు, హోటల్ వాళ్ళైనా మనమైనా 2-3 కిలోలు. మనం సార్ 2-3 కిలోలు అంటున్నావు. 5 కిలోల కందిపప్పు తెస్తే పురుగు పట్టిపోతున్నది. కందిపప్పు ఎప్పుడన్నా ఉండేనా వెనకటికి ఇట్లా కారంకు పురుగు పడుతున్నది సార్. సిగ్గుపోతుంది ఎవరికైనా చెప్పుకుంటే, కారంకు పురుగు పడుతున్నది. కందిపప్పు 5 కిలోల కందిపప్పు తెచ్చుకుంటే ఊరికేంచి అరే తినాలే కదా సార్. వారంకు 2 సార్లు తింటిమి 3 సార్లు తింటిమి పప్పు, అది పడవద్దా?
పురుగు అంటే పురుగు పడుతుంది. కందిపప్పులకి ఇట్లా కలుతుంటుందా? కందిపప్పులు కల్తీ అంటే కొంచెం తక్కువ రకం పప్పులు అడవిలో పండి వేపు కలిపేవారు పూర్వం. ఇప్పుడు అంత కల్తీ జరగట్లేదు. కాకపోతే అందం కోసం రంగు వేస్తారు, షైనింగ్. అదే కొంప ముంచుతుంది, అదే అనారోగ్యానికి హేతువ. అంచేత ఈ రంగు మెరిసిపోతున్నదని కొనుక్కోకండి. అనుమానం వస్తే మళ్ళీ మామూలే మన నెంబర్కి. మీరు చక్కగా బాగున్నది. ఇప్పుడు పూర్వంలాగా అంతగా లేదు, అంత మారుతున్నది. ఇప్పుడు ఇలాగ అవేర్నెస్ బాగా అందరికీ తెలిసిపోతున్నది. ఎందులో ఏం కలుపుతున్నారో, ఏం చేస్తున్నారో, ఏంటో, ఏం తినాలో, ఏం తినకూడదు అనేది కూడా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా, టీవీలు ఇట్లా సోషల్ మీడియా అంటే సోషల్ మీడియాలో చూసి పాడైనంత సారు నేను ఐస్ క్రీము ఇక మళ్ళీ తింటాను. జిందగీలో తినా అనుకున్నా ఐస్ క్రీము, పురుగులు. కొంత ఇందులో ఎగ్జార్షన్ కూడా ఉంటుంది సోషల్ మీడియాలో. కొంత జరంత కలుపుతారంట రంగు, వీళ్ళకి ఇట్లా జరంత రంగు ఎత్తుండొచ్చు. అలా కాదు, నేను ఉన్నదానికంటే కొంచెం కొందరు తప్పుగా పెడతారు పిల్లలు, పోరగాళ్ళు, కొందరు పోకరీలు. కొన్ని జరగని కూడా జరిగినట్టుగా ఏదో ఆ మాంసం నీ మాంసం అని, ఈ మాంసం నా మాంసం అని, అవన్నీ నిమ్మలంగా కూర్చుంటా సార్. మస్తు ముచ్చట్లున్నాయి నీ తాన. ఇప్పుడు మాంసం అనేసరికి యాదకొచ్చింది. మేము మాంసము మంచిగా తినేటోళ్ళం. చికెన్, మటను, రొయ్యలు, చేపలు, ఎండు రొయ్యలు, ఉప్పు చేపలు, ఏది దొరుకుతుంది మంచిగా తింటాం మేము. ఇప్పుడు పెద్ద పెద్ద హోటల్ అంట సారు చికెన్ అంతా తీసుకుపోయి పెద్ద పిరిచిలే వాడేస్తారంట. 30 రోజుల దాకా ఇట్లా వాడతారంట. ఇది నిజమేనా? అది కరెక్టే, వాడతారు. కానీ ఏంటంటే దానికి వాడిన పెట్టుకోవచ్చు. కానీ చికెన్ వరకు వస్తే చికెను ఈ రోజుని పల్లెటూరులో కానీ మన హైదరాబాద్లో ఉన్న, ఆదిలాబాద్లో ఉన్న ఇలా ఫోన్ చేస్తే చికెన్ వచ్చేస్తుంది. మనం కూడా ఇంటి ఏ మూలకి వెళ్ళినా మూల మీదనే ఉంటుంది. చికెన్ని పెద్ద ఎక్కువ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సినంత అవసరమే లేదు. కాబట్టి జనరల్గా ఫ్రిడ్జ్లో ఓ 10 కేజీలు 5 కేజీల కంటే ఎక్కువ పెట్టుకోరు. మరీ పెద్ద హోటల్ అయితే పెట్టుకుంటారు కొంత. అది పెట్టుకున్నప్పుడు ఎన్ని డిగ్రీల్లో పెట్టాము, ఎన్నాళ్ళ కోసం పెట్టాము అన్నీ దాని మీద రాసి ఉండాలి. అది రాసి లేకపోతే తీసి మేము బయట వాళ్ళ చేత పడాయించేసి చేస్తాం. ఫ్రిడ్జ్ శుభ్రంగా ఉందా లేదో చూస్తాం. చికెన్ వరకు పర్వాలేదు, చికెన్ ఎలా పడితే అలా దొరుకుతుంది, అంత నిల్వ ఉంచుకోవాల్సిన పని లేదు. అది మటన్ తెచ్చినప్పుడు మటను మనకి స్లాటర్ హౌస్ అంటే కట్ చేసేది ఒక పద్ధతి ప్రకారం దాని ఆరోగ్యం చూసి, మేకల ఆరోగ్యం అన్నీ చూసి చేసేది చెంగిచెర్లలో ఉంది. చెంగిచెర్లలో పెద్ద స్లాటర్ హౌస్ ఉంది. ఆ స్లాటర్ హౌస్ నుంచే తెచ్చుకున్న వెండారి దగ్గర కొంటేనే మంచిది హోటల్ వాళ్ళు. మనం కూడా కొనుక్కునేటప్పుడు మటను స్టాంప్ వేసి ఉంటుంది, అది కొనుక్కోవాలి. నమ్మకమైన దగ్గర కొనుక్కోవాలి. వాళ్ళు కూడా అక్కడ స్టాంప్ వేసి పంపుతారు చెంగిచెర్లలో. అలాంటిది కొనుక్కుంటే మంచిది. అది కూడా హోటల్ వాళ్ళు అయితే ఎక్కువ ఇది అది అన్నీ కలిపేయకూడదు. వండంది నాన్ వెజ్ ఫ్రిడ్జ్లో ఎలా పడితే అలా వాడటానికి లేదు. మేము ముందుగా చూసినవి ఏంటంటే ఫ్రిడ్జ్ మెయింటెనెన్స్లో 100కి 100 చూసామంటే 60 మంది సరిగ్గా చేయట్లేదు, ఫ్రిడ్జ్లు మెయింటెనెన్స్ చేయట్లేదు. అంచేత ఏం చేసామంటే అందరికీ అన్నీ అక్కడికక్కడే తీసి పడేస్తాం. మాకు లేబుల్స్ లేకపోయినా ఇది లేకపోయినా. ఇంకొకటి ఏంటి చేస్తారంటే సెమీ కుక్డ్ అంటాం, మ్యారినేటెడ్ అంటాం. ఇప్పుడంతా ఇది వచ్చింది కదా, అది ఇది కలిపేసి అందులో పెడేస్తూ ఉంటారు. అది కూడా రేపు 24 hours కంటే ఎక్కువ పనిచేయదండి. మసాలా కూడా వంటోడు ఈ ఓనర్స్ చూసుకోరు సరిగ్గా. వంటోడు ఏం చేస్తాడంటే 10 రోజులు సరిపడిన మసాలా ఒకసారి తయారు చేసి పెడతాడు. అలా పెట్టకూడదు. అందుకనే ఇవన్నీ ట్రైనింగ్లో చెప్తూ ఉంటాం. ఇప్పుడు అందరూ మారుతున్నారు, ఇంకా మారాలి. ఈ మటన్ ముచ్చట అవతలికి పెడితే ఇప్పుడు తేనె ఇట్లా మంచిగా దుకాణంలో దొరికే తేనె మేమంటే మాకు వెనకటికి అక్కడికి పుట్ట తేనె అని వస్తుండే, చెట్లకించి ఎవడన్నా తెంపుకొని వస్తే తేనెపట్ట తీసుకొని వస్తే తేనె పిండి తీసుకుంటుంటే సారు మందులకు పొరలకు వాతం మంది ఎదురు. ఎందుకంటే పొరలకు కడుపు మందం అయిందంటే వాతం మందులకు ఆ తేనె కలిపి వేస్తే పొరలు మంచిగా కడుపు సాఫ్ అవుతుందని. ఇప్పుడు తేనె గిట్లా కలితే అంటున్నారు. మరి తేనె ఎట్లా కల్తీ కొన్ని సంవత్సరాలు తేనె కల్తీ బాగా జరిగింది. కానీ ఇప్పుడు ఏంటంటే తేనె పరిశ్రమలు పెరిగినాయి, కంపెనీలు పెరిగినాయి, మంచి కంపెనీలు వస్తున్నాయి. మేము ఎక్కువ శాంపుల్స్ కూడా తీస్తున్నాం. ఎక్కడన్నా ప్లేట్ కౌంట్ అని ఉంటుంది, అందులో కొంచెం తేడా వచ్చినా సరే వాళ్ళ మీద కేసు పెడతాం.
కానీ దానివల్ల పెద్దగా హానికరమైన కెమికల్స్ అందులో కలపట్లేదు. కలిపితే షుగర్ సిరప్పు, బెల్లం సిరప్పు అలాంటివి చేస్తారు. ఇప్పుడు పాలల్లో నీళ్ళు కలిపితే తప్పే కానీ ప్రమాదం కాదు. పాలల్లో కెమికల్ కలిపితే ఇప్పుడు ఉత్తర భారతదేశంలో మనకంటే అక్కడ సింథటిక్ మిల్క్ అని ఉంటుంది, అందులో అమోనియాది కలుపుతారు. మన దగ్గర అలా లేదు. ఎందుకంటే మనకి 1,00,000 లీటర్లు అవసరం అనుకోండి, 1,00,000 లీటర్లో 1,10,000 1,05,000 మనకి ప్రొడక్షనే ఉంటుంది. అంచేత మనకి 1,00,000 లీటర్ల ప్రజలకు అవసరం ఉండి 70,000 ప్రొడక్షన్ ఉంటే ఇలాంటి దొంగ పనులు చేస్తారు. అంచేత తేనె వరకు కొంచెం ఈ మధ్యన చూసిన మేము అనాలిసిస్లో పర్వాలేదు సారు. ఇప్పుడు మీరు ఇవన్నీ మాట్లాడుతుంటే నాకు ఒకటి యాదకొచ్చింది. షాయిపత్తుల కాలితే అవుతుందంట. ఇప్పుడు షాయిపత్త అంటే షాయిపత్త దొరుకుతుంది, 1/4 కిలో షాయిపత్త తెచ్చుకున్నామంటే మాకు ఒక 15-20 రోజులు వస్తుంది. మళ్ళీ చాయ్పత్తలకి ఇట్లా 40-60 అని ఒకటి, ఇట్లా చక్కెరని వేసిందో చక్కెర వేసిందో అన్నట్టు గీసంటి అన్నీ వస్తాయి కదా సారు. అంటే మేము ఇట్లా డబ్బలలో కొనుక్కోము, దుకాణంలో పెట్టి డబ్బలలో పెట్టేది కాకుండా మేము అట్లా 1/2 కిలో 1/4 కిలో అట్లా తెచ్చుకుంటాము. ఇప్పుడు మళ్ళీ ఇట్లా కలితే ఏముంటుంది సారు? అలా తెచ్చుకోకూడదండి. అది మంచి షాప్ అయ్యి ఉండి అతను మంచి వ్యాపారస్తుడు అయ్యి ఉండి ఆయన ఏం కల్తీ జరగడన్న వాడి దగ్గర అయితే మీరు తెచ్చుకోండి. లేకపోతే కంపెనీలు పూర్వం నుంచి ఉన్నాయి కదా, ఐటీసీ కంపెనీలు, లిప్టన్ కంపెనీలు అలాంటివి ఏవో మన చిన్నప్పుడు చూసేటోళ్ళం. అలాంటి కంపెనీలు ఇప్పుడు కొన్ని 100 కంపెనీలు వచ్చినాయి, మంచి కంపెనీలు వచ్చినాయి, మంచి కంపెనీలు వచ్చినాయి. అది లూజ్ మాత్రం లూజ్ని అసలు కొనొద్దు. ప్లస్ కలిసి జరిగిందని ఎట్లా తెలుస్తుంది సారు? కలిసి ఎట్లా తెలుస్తుంది మనకు? మీరు టిష్యూ పేపర్ ఉంటుందా, ఉంటుంది టిష్యూ పేపర్ మీద కొంత వేసి అంటే మీ టిష్యూ పేపర్ కంటే మా దగ్గర కొంచెం దానికి సంబంధించిన పేపర్ ఉంటుంది, అందులో వేసి కొంచెం నీళ్ళు వేసేటప్పటికి వచ్చేస్తుంది, కలర్ వచ్చేస్తుంది. అనుమానం ఉంటే మన యూనివర్సల్ నెంబర్ ఉంది కదా 2all1. కంపెనీ మీద అనుమానం ఉన్నా చెప్పేయండి, బయటోడు అనుమానం మీద ఉన్నా చెప్పేయండి. పలానా షాప్లో కొంటున్నాం ఆడి మీద ఒకసారి చూడండి అంటే కూడా 4-5 శాంపుల్ తీసి చెప్పేస్తాం మేము. ఇంకొకటి తోపుడు బళ్ళకి పాపం వాళ్ళు చాయ్ పాపం వాళ్ళు నాలెడ్జ్ కొంచెం ఇన్నోసెన్సీ ఉంటుంది, వాళ్ళని ఏం సపోర్ట్ చేయట్లేదు మేము. తప్పు చేసినట్టు తప్పు చేసినట్టే లెక్క. ఇన్నోసెన్సీ వల్ల ఏంటంటే ఎవరో వచ్చి అమ్ముతారు, సాయంత్రం డోర్ స్టెప్ ఇంటికి ఆడు షాప్ దగ్గరకు వచ్చి అమ్ముతాడు, కొనేసుకుంటాడు, అమ్మేస్తాడు. ఇంకొకటి కొందరు దగ్గర తప్పుడు మనుషుల దగ్గర చూసింది ఏంటంటే కింద పడేసింది కూడా కొంత ఒక దగ్గర వేసి దాన్ని మళ్ళీ శుభ్రం చేసి గ్రేడ్ చేసి దానికి మళ్ళీ కొంచెం కలర్ వేసి అలా చేసి ఇది వరకు జరిగినాయి. ఇప్పుడు అలాంటివి జరిగితే మాత్రం ఆడ బండి లేదు, ఇంకోటి లేదు, డైరెక్ట్గా కోర్టులోనే పెట్టేస్తున్నాం కేసు. అలాంటివి చేయనివ్వట్లేదు, ఇప్పుడు తగ్గింది అవి. కాబట్టి అసలు ఆ బండి దగ్గరికి వెళ్ళి అమ్మి కొనకపోవటం మంచిది. బోర్డు షాపులు ఉన్నాయండి హైదరాబాద్లో, ఎంజే మార్కెట్ ఉన్నది, ఎక్కడ పడితే అక్కడ పెద్ద షాపులు వచ్చినాయి, పెద్ద కంపెనీలు షాపులు వచ్చినాయి. వాళ్ళు రిపీటెడ్గా ఉంటారు. అంత అనుమానం ఉంటే బాబు నువ్వు అసలు రోజు ఆడు 5 కిలోలు 20 కిలోలు కొంటాడు, ఎంత బిజినెస్ వస్తుంది, నువ్వు టెస్ట్ చేయించినావా లేదా, మాకు కావాల్సింది టెస్ట్ రిపోర్ట్ ఇమ్మన్నా కూడా ఇస్తాడు. అలా కూడా అడిగి మన వినియోగదారులు మనం అడగొచ్చు. ఇప్పుడు మీరు ఏమన్నా మీ వీధిలో ఎక్కడో మీరు రెగ్యులర్గా కొని 4 సంవత్సరాల నుంచి కొంటున్నారనుకోండి, అయ్యో బాబు ఇది మంచిదేనా కాదా ఎలా తెలుస్తుంది, లేదంటే మాకన్నా చెప్పండి. అలాగా కొంచెం మనం జాగ్రత్త మీరు పడాలి, మేము అంతకంటే ఎక్కువగా చర్య తీసుకుంటాం. మేము ఉన్నదే అందుకు పబ్లిక్కి కొంచెం అవేర్నెస్కి అలా చేయడం కోసం ఇవన్నీ చెప్తున్నాం మీకు. సరే ఇంకొక ముచ్చటి, చాక్లెట్లు పొరలు బిడ్డపొరలు అంత తినేది చాక్లెట్లు మాకు చిన్నగా ఉన్నప్పుడు అంటే ఇంత నారింజ లాసింజర్ ఒకటి ఉంటుండే, 5 పైసలకు ఒకటి ఉంటుంది, అది నారింజ లాసింజరు. ఇంకొకటి రౌండ్గా తెల్లగా ఒకటి ఉంటుండే, అది సొంటి లాసింజరు, పుదీనా లాసింజరు అంటుంటారు. అది ఇట్లా అసంటి ఎరక మాకు 5 ఏళ్లకు 5 పైసలకు 5 బొంగులు వస్తుంటాయి. ఆ పింపర్మెంట్లు అవేమో తీయగా ఉండేవి సారు. ఇవేమో బొంగులు నల్లీలు ఉంటాయి కదా పచ్చపచ్చవి, ఒక సొంటి వస్తుండే. చాక్లెట్ అంటే ఆశ చాక్లెట్ ఒకటి ఉంటుంది చిన్నగా ఉన్నప్పుడు, న్యూట్రిన్ చాక్లెట్ అని ఒకటి ఉంటుండే, చరణకు గట్టిగా ఉంటుండే. అది ఇప్పుడు పూరలకు ఇంత పొడుగు చాక్లెట్, ఇంత పొడుగు చాక్లెట్, ఎవడు చిన్న చాక్లెట్ బుడ్డ చాక్లెట్ ముట్టిన పూరలే ఉంటలేరు సారు. మరి ఆ చాక్లెట్లలో పురుగులు వస్తున్నాయి అంటే గదేం కథ? అదేంటంటేనండి ఆ టైపు చాక్లెట్లు ఇవన్నీ సూపర్ మార్కెట్లో అన్నీ అమ్మి తక్కువ రకం చాక్లెట్లు తక్కువ రకం లోకల్ కంపెనీలు అమ్మరు జనరల్గా.
ఈ రీసెంట్గా హైదరాబాద్లో జరిగిన సంఘటన, 2-3 చోట్ల జరిగిన సంఘటన, పురుగులు ఎందుకు వస్తాయంటే కంపెనీ నుంచి ట్రాన్స్పోర్ట్ ఒక దగ్గరికి, అక్కడి నుంచి మళ్ళీ డిస్ట్రిబ్యూటర్ నుంచి ట్రాన్స్పోర్ట్. ఈ ట్రాన్స్పోర్ట్లో ఎక్కడో ఈ ప్యాకింగ్ ఉంటుంది కదండి, ప్యాకింగ్ చిరిగిపోద్ది. ప్యాకింగ్ చిరిగిపోయిందంటే అది స్వీట్ కదా, క్రీము స్వీటు, ఒక 4-5 రోజులు 10 రోజులు అలా ఉండిపోతాయి. వాళ్ళు కూడా చూడరు ఎవరో. యాక్చువల్గా ఇది డిస్ప్లే సూపర్ మార్కెట్ వాడు సేల్కి పెట్టేటప్పుడు అది టీర్ అయిపోయిందా, చిరిగిపోయిందా, బాగా ఉందా, దాని కండిషన్ ఏంటనేది పెట్టాలి. అది పెట్టకపోతే అతనిదే తప్పు. మీ కేసు ఆయన మీద కూడా పెడతాం మేము. కంపెనీ ఏదైనా సీల్డ్ ప్రోడక్ట్ శాంపుల్ తీసినా సరైనది చట్టంలో అతను కరెక్ట్గా మంచి కంపెనీ అని ఆయన సంతృప్తి చెంది ప్రజలకు మంచి కంపెనీ అని అమ్మగలగాలి. లేదంటే ఏ మాత్రం సూపర్ మార్కెట్లో ఏ శాంపుల్ తీసినా కానీ ముందు సూపర్ మార్కెట్ని, తర్వాత డిస్ట్రిబ్యూటర్ని, తర్వాత ఆ ప్యాకింగ్ మీద ఉన్న బాటిల్ మీద ఉన్న మ్యానుఫ్యాక్చరర్ని అందరినీ కూడా కేసులో ఇన్వాల్వ్ చేస్తాం మేము. అందరినీ ఇన్వాల్వ్ చేస్తాం. అందరికీ దాన్ని ప్రూవ్ చేసి శిక్ష వేయించే బాధ్యత మాది. అంచేత మనం కూడా చూసే వాళ్ళు పెట్టేటప్పుడు జాగ్రత్త పెట్టాలి. ట్రాన్స్పోర్ట్ వచ్చిన తర్వాత చూసుకుని అన్నీ చెక్ చేసుకుని సూపర్ మార్కెట్లో ట్రాక్స్లో పెట్టాలి. అలాగే మనం పిల్లల కోసం చాక్లెట్లు కొనటం, బిస్కెట్లు కొనేటప్పుడు ఆ ప్యాకెట్ కరెక్ట్గా ఉందా లేదా జస్ట్ ఒకసారి చూసుకుని కొనుక్కోవటం బెటరు. అది ఎక్కడ లీక్ అయినా ఏమవుతుందంటే పురుగు పట్టేస్తుందండి. స్వీట్ కదా సార్. ఇప్పుడు స్వీట్లకు పురుగులు పట్టి, చాక్లెట్లకు పురుగులు పట్టి, ఐస్ క్రీమ్లు మంచిగా లేకపోయి బాగానే ఉన్నది. పాల ప్యాకెట్లకు ఇట్లా కాలు తీయేస్తున్నారు అంటే సారు అందులో అంటే షాంపూలలో ఉండే బురుగు, అటెనక పాల ప్యాకెట్లలో షాంపూలలో బురుగు, లేకుంటే గంజిపోడి అంట, ఇదంట అదంట అడమైన అన్నీ కలుపుతున్నారు. అంటే పాలు తాగాలన్నా చాయ్ తాగాలన్నా చాయ్ పోతా కాలుతాయి, వండుకుందామంటే అల్లమెల్లిగడ్డ కాలుతాయి, కారమాయ కాలుతీ, ఇట్లా సారు బతకద్దా తినద్దా మేమిగా. అంచేతే మన గవర్నమెంట్ కంపెనీలు ఉన్నాయి, మంచి కంపెనీలు ఉన్నాయి. ఆ పాల ప్యాకెట్లే కొనుక్కోవాలి. ఎందుకంటే అందులో అన్నీ టెస్ట్ చేసే వస్తాయి. ప్రతిదానికి ల్యాబొరేటరీ ఉంటుంది. సపోజ్ విజయ కంపెనీ ఉందండి మన గవర్నమెంట్ది. విజయ వాళ్ళ దగ్గర వాళ్ళు ఎక్కడైతే పాలు లారీ తీసుకుంటారో అక్కడ టెస్ట్ చేసే లారీ అంతా లోడ్ చేస్తారు. ఇక్కడ మళ్ళీ దింపుకున్న తర్వాత మళ్ళీ టెస్ట్ చేస్తారు. మళ్ళీ ఫైనల్గా ప్యాకింగ్కి వచ్చేటప్పుడు మళ్ళీ టెస్ట్ చేస్తారు. అందుచేత మంచి కంపెనీలు, విజయ లాంటి కంపెనీలు చాలా ఉన్నాయి. అలాంటి కంపెనీలు కొనుక్కోవడం బెటరు. ప్లస్ ఈ అమోనియా కలపటం, నురుగు కోసం గంజి కలపటం అనేది మన రాష్ట్రంలో చాలా తక్కువ. 99.99 ఎక్కడ కొన్ని రాష్ట్రాల్లో ఇండియాలో పాల ప్రొడక్షన్ చాలా తక్కువ. ప్రొడక్షన్ తక్కువ ఉన్న దగ్గర ఇలాంటి తప్పుడు వ్యాపారస్తులు కొందరు చేసినట్టు ట్రేస్ అయింది. ఇక్కడైతే మనకు అలా లేదు. ఇంకో విషయం ఏంటంటే మనం పాల ప్యాకెట్లు రోజు వచ్చి వాడేసుకుని పాల ప్యాకెట్లు వాడితే మంచిది. లేకుండా ఇప్పుడు టెట్రా ప్యాకులు అని వస్తున్నాయి. ఆ టెట్రా ప్యాకులు తప్పనిసరి పరిస్థితిలో వాడండి, లేకపోతే టెట్రా ప్యాకులు వాడకపోవడం మంచిది. ఎందుకంటే టెట్రా ప్యాకు లాంగ్ రన్లో కొన్నాళ్ళకి అది మేము ఎగ్జామిన్ చేస్తే కెమికల్ ట్రేస్ అయింది. ఎందుకంటే ఆ ప్యాకింగ్ ఉంటుంది కదండి, అంటింతారు కదా టెట్రా ప్యాక్, ఆ ప్యాకింగ్ కొంచెం ఆ ప్యాకింగ్లో ఉన్న గమ్స్ అవి ప్యాకింగ్ అంటే కెమికలే కదా, ఆ కెమికల్ ఇందులో మిక్స్ అవుతున్నది. అంచేత టెట్రా ప్యాకులు సాధ్యమైనంత వరకు వాడకుండా ఉంటే మంచిది. సరే, ఇప్పుడు మీరు ఎప్పుడన్నా బిర్యానీ తిననికే పోయి బిర్యానీ చెక్ చేద్దామని పోయి బిర్యానీ తింటున్నప్పుడు మీకు ఎప్పుడన్నా ఇట్లా ఇది నిన్నటి బిర్యానీ ఇంట్లో ముక్కలు మంచి ముక్కలు కావు, ఇవి అంతా పాసిపోయినాయి. ఇప్పుడు మనకి ఇంట్లో అంటే పాసిపోయిందంటే వాసన వస్తుంది తెలుస్తుంది, కానీ హోటళ్ళల్లో అట్లా రాదు కదా సార్. రాదు అంటే అందుకనే కలర్ వేసింది, దొరికింది వాళ్ళు మసాలా అన్నీ ఇమీడియట్ అక్కడే డిస్కార్డ్ చేపించేస్తాం మేము. ఇమీడియట్గా అక్కడే పడాయించేస్తాం. అనుమానం వస్తే ఫ్రిడ్జ్లో చూసామంటే తీసేసి అందులో పడేయటమే. సెమీ మ్యారినేటెడ్ అన్నది పర్వాలేదు, దానికి లేబుల్ ఉండాలి. ఎప్పుడు మ్యారినేట్ చేసో ఎప్పుడు లోపల ఉపయోగిస్తావు. బెస్ట్ బిఫోర్ టుమారో, దట్ ఈజ్. లేకపోతే ఇవాళ తారీఖు మరుసటి రోజు తారీఖు వేసి 12 గంటల లోపు లేకపోతే 4 గంటల లోపు అని ఉండాలి. లేదా బిర్యానీ అందులో పెట్టాడా, రైస్ అందులో పెట్టాడా, నూడిల్స్ అందులో పెట్టాడా. కొందరు రైసు నూడిల్స్ అందులో పెట్టి ఏం చేస్తారంటే ఇది ఫాస్ట్ చైనీస్ ఫుడ్ కోసం చేస్తాం సార్ అంటారు. అది కూడా కన్ఫర్మ్ చేసుకుంటాం మేము. లేకపోతే తీసి వేసేస్తాం, పాడేస్తాం. వెజ్ నాన్ వెజ్ కలపకూడదు.
వెజ్ ఫ్రిడ్జ్ వేరే ఉండాలి, నాన్ వెజ్ ఫ్రిడ్జ్ వేరే ఉండాలి. అలాగే మాంసం వండని మాంసం వేరేగా ఉండాలి, వండని చేపలు వేరేగా ఉండాలి, వాటికి ఒక ఫ్రిడ్జ్ ఉండాలి. అది ఇది అన్ని లేకపోతే క్రాస్ కంటామినేషన్ జరుగుతుంది, ఆరోగ్యానికి మంచిది కాదు మనకి. సార్ ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పుడు చిన్నగా ఉన్నాయా సారు అంటే హోటళ్ళు కానీ ఏవి కానీ గల్లిపోటీ పోయినమాట వందల హోటళ్ళు 100 బండ్లు వేలు. ఎంతమంది ఉన్నారు సార్ మీరు మొత్తము హైదరాబాద్లో ఈ ఆఫీస్ వాళ్ళు ఫుడ్ ఇన్స్పెక్టర్లు? ఫుడ్ ఇన్స్పెక్టర్లు 25 దాకా ఉన్నారు. 25 దాకా మీరు ఉన్నారు. వాళ్ళ కింద మళ్ళీ అసిస్టెంట్లు ఉంటారు. ఎంతమంది ఉంటారు సార్ వాళ్ళకి? ఉంటారు ఇంకా ప్యాకింగ్ చేసేటోళ్ళు, ల్యాబ్కి పట్టుకెళ్ళేటోళ్ళు అని చేసి వాళ్ళ కింద పని చేసేటోళ్ళు అంత చేతి కింద వాళ్ళు అంతా ఉంటారు. మరి గిన్నిగానం ఉన్నాయి కదా సార్ హైదరాబాద్లో, ఇలా ఇవి అన్నిటిని చూడనికే 25 మంది సరిపోతారా మరి? అంటే ఈ ప్లాను 15 ఏళ్ళ క్రితం తయారు చేయబడింది. ఏమని, హైదరాబాదులో ఉన్న హోటల్స్ ఒక 20,000 అవుతాయేమో అనుకుని 15 ఏళ్ళ క్రితం ప్లాన్ చేశారు. కానీ హైదరాబాదులో 20,000 కాదు, దానికి డబల్ త్రిబుల్ అయిపోయి అనుకోకుండా హైదరాబాద్ విపరీతంగా అన్ని రంగాల్లోనే పెరిగిపోయింది. అన్ని రంగాల కంటే ముందు ఉన్న రంగం ఫుడ్ ఇండస్ట్రీ, హోటల్స్, కర్రీ పాయింట్లు, తోపుడు బళ్ళు. మేము వారు ఉన్న టైంలోనేమో కరెక్ట్గానే అసెస్ చేశారు. కానీ ఇది ఎన్నో రెట్లు ఎక్కువైపోయినాయి. కాబట్టి ఇంకా మనకు సిబ్బంది కావాలి, సిబ్బంది ఉంటే ఇంకా బాగా చేయొచ్చు. సార్ ఈ మునుపు ఎక్కువ ఈనకపోతుంటే ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చిండంట, చెకింగ్ చేసిండంట, పట్టిండ్రంట, వాళ్ళకి శిక్ష చేసిండ్రంట, ఫైన్ కట్టిండ్రంట, ఇవేమి లేవు. ఈనాడు ఇట్లా ఒకటే ఏమంటారు టాస్క్ ఫోర్స్ అనుకుంటూ బాగానే దిగిండ్రు, పోలీసు వాళ్ళు దిగినట్టు సార్. ఎలక్షన్లు అప్పుడు పోలీసులు అందరు దిగుతారు, అట్లా దిగిండ్రు. మీరు ఏమడదు కాత ఎవరు చేపించి ఇస్తుండ్రు ఇట్లా? దీనికి ఇలాగే మనం అనుకున్న దానికంటే విపరీతంగా పెరిగిపోయినాయి. అందరూ బయట ఫుడ్ మీద ఆధారపడిపోయారు. దీనికి ఏదో ఒకటి చేయాలని ప్రభుత్వం వారు కమిషనర్లు, ఫుడ్ సేఫ్టీ కమిషనర్ అని స్టేట్కి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు, జిహెచ్ఎంసీ కమిషనర్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు. వీరిద్దరూ మాట్లాడుకుని టీంని ఏర్పాటు చేశారు. టీము, ఆ టీం ఏం చేస్తుందంటే, ఆ టీంకి కూడా తెలియదు ఏ రోజు ఎక్కడికి వెళ్ళాలో. మార్నింగ్ పొద్దున్న వెళ్తారు 9:30కి, సార్ మేము ఇక్కడ హెడ్ ఆఫీస్లో ఉన్నాం, లేకపోతే ఎక్కడ ఉన్నాం, వెళ్ళారా, అయితే మీరు కూకట్పల్లి వెళ్ళండి అంటారు, లేదా దిల్సుఖ్ నగర్ వెళ్ళండి అంటారు. వెళ్ళిన తర్వాత పలానా దిల్సుఖ్ నగర్లో ఉన్నాం సార్, సరే పలానా దానికి వెళ్ళండి అంటారు. అక్కడి నుంచి మళ్ళీ వేరే దానికి వెళ్ళాలంట. ఎక్కడదక్కడ అన్నీ ఆన్లైనే, అంతా ఆన్లైనే. అంటే మిస్యూజ్ కాకుండా ఎవరో ఎవరి వాటికి వాళ్ళు రికమెండేషన్లు కానీ ఇంకోటి కానీ ఏది చెల్లదు సార్. రికమెండేషన్లు అంటే ఒకటి యాదికి వచ్చింది. ఇప్పుడు మీరు పోతారు, పోయి చూసి ఇది బాగలేదు చూడు ఇట్లా ఉండకూడదు, ఇది మీకు పైన వేస్తున్నాం అని రాసింది అనుకో, ఎవరిది అనుకుంటున్నావు ఈ హోటల్గా పెద్ద లీడర్ది చేస్తావా అని భయపట్టియరా? అవన్నీ కుదరవు అండి. ఆ రోజులు పాత రోజులు, ఇప్పుడు అవన్నీ కుదరవు. ఇప్పుడు అది ఆ స్పాట్లో ఉన్న ఉద్యోగస్తుడు ఇన్స్పెక్టర్కి ఏమి సంబంధం లేదు, మనం స్పాట్లో ఫైన్ వేసేది కాదు, అన్నీ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. ప్రతిదీ ఆన్లైన్లోకి వెళ్ళిపోతుంది. ప్రతిదీ ట్విట్టర్ అని ఉంటుంది కదా, ట్విట్టర్లోంచి బయటకు రిలీజ్ చేసేస్తారు. రేపు పొద్దున ఎవరన్నా వచ్చి అడుగుతారు, పలానా హోటల్లో ఇన్స్పెక్షన్ చేసావు కదా కిందటి నెలలో 7వ తారీఖుని, ఆ హోటల్ మీద ఏం చేసావని ఎవరైనా అడగొచ్చు మమ్మల్ని. అంచేత ప్రతిదీ ట్రాన్స్పరెన్సీ. సార్ ట్రాన్స్పరెన్సీ అంటే ఇప్పుడు మీరు రాసినాక ట్రాన్స్పరెన్సీ, రాయకముందు ఏమన్నా నీకు 10,000 ఇస్తాను రాయి, కానీ అలా కుదరదమ్మా, అలా కుదరదు. ఎట్టి పరిస్థితుల్లో లోపలికి వెళ్ళామంటే ఎంత నిమిషం ఉన్నదో అంత మానిటరింగ్ యూనిట్ ఒకటి ఉంటుంది. ప్రతిదీని మానిటరింగ్ యూనిట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈ రోజుల్లో సీసీ కెమెరాలు, ఫోన్లు, మా కూడా వచ్చిన సిబ్బంది, ఇలాంటి మీడియా వాళ్ళు ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు. అలాగ తప్పు జరిగే ప్రశ్నే లేదు, అస్సలు అవకాశమే లేదు, అవకాశం రాదు కూడా. ఎందుకంటే పబ్లిక్ కూడా, మీరు హోటల్లోకి మేము వెళ్ళామంటే 100 మంది చూస్తారు మమ్మల్ని, అందరూ ఫోటోలు తీసేటోళ్ళు, సేవ్ చేసేటోళ్ళు, ఇంకోటి చేసేటోళ్ళు అన్నీ. ఇంకొకటి, ఈ టాస్క్ ఫోర్స్ అన్నారు కదా మీరు ఇందాక, మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వరు కదా జనరల్ పబ్లిక్ని అన్నారు కదా. మా టీం ఎలాగెళ్తుందంటే, ఒకరు క్యాష్ కౌంటర్ దగ్గర పేపర్లన్నీ చెక్ చేస్తారు, పేపర్లన్నీ లైసెన్సులు సరిగ్గా ఉన్నాయా లేదా, అసలు లైసెన్స్తోనే చేస్తున్నాడా లేదు. ఇద్దరు కిచెన్లో ఉంటారు, ఇద్దరు స్టోర్ రూమ్కి వెళ్ళిపోతారు. స్టోర్ రూమ్ కిచెన్లోనే ఫ్రిడ్జ్లు ఉంటాయి, అది
ఈ గ్రాసరీస్ ఈ అన్ని పప్పు అన్నీ పెట్టుకుంటాం కదా, అందులో ఎప్పుడు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని ఒక సూత్రం ఉంది. అంటే ముందు వచ్చిన దాన్ని ముందు వాడాలి, వెనకాల వచ్చిన దాన్ని వెనకాల వాడాలి. అంతేగాని ముందు వచ్చిన దాన్ని ఇంకా అలాగే ఉంచేసి వెనకాల వచ్చిన దాన్ని వాడుతూ ఉంటే ముందు వచ్చింది ఎక్స్పైర్ అయిపోతూ ఉంటుంది. ఆ ఎక్స్పైరీ అయిపోయినాయి అన్నీ ఈ మధ్యన ఏం చేసామంటే అన్నీ బుట్టలో వాళ్ళచేత ఏం చేసి అన్నీ ఇప్పించేసి పడేసి వీడియో తీసి రికార్డ్ చేసేస్తాం, సంతకం తీసుకుంటాం వాళ్ళ దగ్గర. అది ఇప్పుడు తగ్గింది. అలా చేయటం వల్ల ఒక నెల చేసిన తర్వాత ఇప్పుడు తగ్గినాయి. అందరూ కూడా ఈ పోస్ట్ ఇన్ పోస్ట్ అవుట్ తెలుసుకున్నారు. అందరూ ట్రైనింగ్లు కూడా ఎక్కువ అవుతున్నాయి. హోటల్ అసోసియేషన్స్ ఉన్నాయి మన దగ్గర. నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని, తెలంగాణ హోటల్ అసోసియేషన్ అని, ఫుడ్ సేఫ్టీ వాళ్ళతో ముగ్గురితో కలుపుకొని నెలకి ఇది వరకు ట్రైనింగ్ ఒకసారి జరిగేది. తోపుడు బళ్ళు వాళ్ళకి ఒక సపరేట్గా, హోటల్ వాళ్ళకి సపరేట్గా. ఇప్పుడు అలా కాకుండా 10 రోజులకి నెలకు 3 బ్యాచీల కింద హోటల్ అసోసియేషన్ వాళ్ళే చేసేసుకుంటున్నారు. ఏం చేయాలి ఏం చేయకూడదని కొందరు ఎక్స్పర్ట్లను తీసుకొచ్చి ట్రైనింగ్ ఇప్పించేసుకుంటున్నారు. అంత జాగ్రత్తలోకి వచ్చారు. భయంలో పబ్లిక్ కాదు, భయంలో పడ్డోళ్ళు అంత ఇప్పుడు హోటల్లో. అవును సార్, ఇప్పుడు ఇట్లా కల్తీ చూడనికే పోతారు కదా, మీరు ఇన్ని ఏళ్ళకించి పని చేస్తుర్రు, ఎన్ని ఏళ్ళకించి పని చేస్తుర్రు సార్? 36 ఏళ్ళు. ఏమైనా 36 ఏళ్ళకించి మీరు ఎక్కువ పట్టుకున్నది ఏ వస్తువు మీద ఎక్కువ కల్తీ అవుతుంది సార్? నేను హైదరాబాదే కాదు బయట ఆంధ్రాలో కూడా పనిచేసి వచ్చాను. ఇక్కడ ఈ మధ్యకాలంలో చూసింది మీతో డిస్కస్ చేసినవి అన్నీ ఎక్కువ ఐస్ క్రీమ్ కల్తీలు, సాస్ కల్తీలు, టమాటా సాసు, ఇది మసాలా, అదేది అల్లం వెల్లుల్లి పేస్టు. ఇంకోటి ఏంటంటే ఈ కొందరు ఈ బజ్జీలు వాళ్ళు తయారు చేసి పర్మనెంట్ షాప్ ఉంటుంది కదా, తోపుడు బళ్ళు వాళ్ళు అయితే ఏ రోజు ఆ రోజు కొనుక్కొని తీసేస్తారు. పర్మనెంట్ షాప్ కొన్ని కమ్యూనిటీలు ఉంటారు. ఆడు చేసి ఇంత పురుగులు ఉండి కూడా చేసేసి ఆ శనగపిండి అలాగే పడేస్తూ ఉంటాడు, అందులో పురుగులు ఉంటానే ఉంటాయి. అలాంటివి చూసి చాలా బాధపడి వాళ్ళని మూసేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ చాలా మట్టికి తగ్గినాయండి. ఇంకోటి ఏంటంటే అందరూ గమనించవలసింది, అంటే ఈ మధ్యన తగ్గినట్టుగా అనిపిస్తుంది. శాంపుల్ పంపితే కలర్ రావట్లేదు, కానీ జీలకర్ర, ఆవాలు, యాలకులు, లవంగాయలు, దాల్చిన చెక్క, సోంపు, గసగస్, వీటిలన్నిటికీ కూడా ఒక విధమైన అట్రాక్షన్ రావడానికి కలరింగ్ మ్యాటరు చేయటం మేము చూసాం ఇదివరకు. 15-18 ఏళ్ళ క్రితం ఆ యూనిట్లు అన్నీ మూయించేసాం మేము అప్పుడు. అది కూడా కొంచెం చూసుకుని మంచి అట్రాక్షన్కి రంగులకి కొంచెం దూరంగా ఉండటం మంచిది. తెలిసిపోతుంది మనకి, కానీ మనం అలవాటు పడిపోయాం ఏంటంటే. కాబట్టి మేమేం చేస్తున్నామంటే రిపీటెడ్గా ఈ అనుమానం ఉన్న శాంపిల్స్ని ఎక్కువ మేము ల్యాబ్కి పంపించి చూస్తున్నాం. కొంత ప్రజల్లో కూడా జాగ్రత్త రావాలి. అనుమానం వస్తే మాకు చెప్పండి, వెంటనే మేము తీసేస్తాం. ఇవి కూడా నేను చెప్పినవి కూడా అన్ని కంపెనీలు వస్తున్నాయి. ఇప్పుడు కంపెనీల వాళ్ళు కంపల్సరీ వాళ్ళు టెస్ట్ చేసే ప్యాకింగ్ చేస్తారు. అది బెటర్. లూజ్కి కొంచెం దూరంగా ఉంటే బెటర్. సార్, మరి ఇప్పుడు మీరు మసాలా అంటే నాకు అది వచ్చింది కదా, ఒక ముచ్చట అడుగుతాం. గరం మసాలా మన ఇంట్లో ఇంత సాజీరా, లవంగాలు, ఇలాచి, పట్ట ఇవన్నీ వేసుకొని దంచి ఇంత ముత్తమాత గిట్ల తీసి వేస్తే గమగమ వాసన వస్తుంది. గిదకింత డబ్బాలలో వస్తున్నాయి ఇప్పుడు. చికెన్ మసాలా, మటన్ మసాలా, ఫిష్ మసాలా అనుకుంటా. గిల్ తెయ్యం గంటడి తీసేసినా కూడా వాసన లేదు, పీసన లేదు. అట్లా గిట్లా కాలుతుంటుందా సార్? కలితే అంటే అందులో అది మీరు చెప్పింది అది దాని స్టాండర్డ్ తగ్గిపోతున్నది. దానికి ఉండవలసిన నాణ్యత తగ్గిపోతున్నది. ఇప్పుడు మిరియాలు ఉన్నాయి, ఒక దగ్గర కొంటే ఘాటుగా ఉంటాయి, ఒక దగ్గర కొంటే ఏముండదు, పవరే ఉండదు, అందులో ఎసెన్స్ తీసేస్తారు. అలాగా మనం అందుకనే రిప్యూటెడ్ కంపెనీసు వీటికి అన్నింటికి. కానీ టోటల్గా మన కొంచెం క్వాలిటీ సబ్స్టాండర్డ్ వచ్చేస్తున్నాయి మసాలాల్లో. అందుకనే మేము చూస్తున్నాం. కానీ కల్తీ అయితే కాదు, దాని పవర్ నాణ్యం తగ్గుతుంది. పంట ఎక్కువైపోయి పంటల దగ్గర ఎక్కడో కొంచెం అక్కడక్కడ, అన్నీ కాదు అక్కడక్కడ. సార్, ఇప్పుడు కోడి చికెను, ఈ చికెన్కు ఎంత కోళ్ళ కాంట మోకాళ్ళకు వాటి కాళ్ళకు సూదులు ఇస్తున్నారంట, అందుకని కోడి బొక్కలు తినొద్దు అంటున్నారు.
ఇది నిజమే కానీ మేము సోషల్ మీడియాలో మేము కూడా చూస్తున్నాం. ఆ కోణంలో కూడా మేము మా ల్యాబొరేటరీ చీఫ్ పబ్లిక్ అనలిస్ట్ అంటే గారితో ఇప్పుడు మీరు కోళ్ళ ఫారంల మీ దగ్గర చూస్తారా సార్? కోళ్ల ఫారం దగ్గర మేము జనరల్గా కోళ్ల ఫారంలకి వేరే అథారిటీ ఉంటుంది, కానీ కోళ్ళు అమ్మేది ఉంటుంది కదా, ఇక్కడ అమ్మేదానికి మేమే మేము చూస్తాం. కానీ అలా చూసిన దానివల్ల తెలీదు మీరు ఇంజక్షన్లు అయ్యి దానికి కెమికల్ టెస్టింగ్కి పంపించాలి. మన ఈ ఫుడ్ ల్యాబ్లో కొన్ని ఈ ఈ మీరు చెప్పిన ఇంజక్షన్లు ట్రేస్ ఈ బొక్కల్లో ఇంజక్షన్ కానీ ఈ హార్మోనల్ ఇంజక్షన్ కానీ వాటి వల్ల ఏమున్నదా అన్నది అది పెద్ద సైంటిఫిక్ సబ్జెక్టు. దానికి మళ్ళీ మీట్ ప్రోడక్ట్స్ సంబంధించిన ల్యాబొరేటరీలు ఉంటాయి. వాటికి కూడా మేము ఈ మధ్యన కొన్ని పంపి చూద్దామని ట్రయల్ చేస్తున్నాం. అది చూసి అలాంటిది ఏదైనా ఉన్నా కూడా మనం ప్రజలకి తెలియబరుద్దాం. ఎందుకంటే హార్మోనల్ అలాగే పాలుకి ఆక్సిటోసిన్ ఇంజక్షన్, పాలు ఎక్కువ ప్రొడక్షన్ ఇవ్వడానికి గేదెలకి ఇంజక్షన్ చేయటం కానీ ఇలాంటివన్నీ చాలా మట్టుకి ఆక్సిటోసిన్ అయితే ఎక్కడ దొరికినా పట్టేసుకుని చేస్తున్నాం. టాస్క్ ఫోర్స్ పోలీసు వారు కూడా సహకరిస్తున్నారు. ఈ కోల్డ్ అనేది దాని మీద కొంచెం మేము ఇప్పుడు దృష్టి పెడతాం. దీనికి మళ్ళీ మనం నెక్స్ట్ టైం కలిసేటప్పుడు దీనికి మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాం. మంచిది సార్. ఎందుకంటే ఇప్పుడు మంచిగా గట్టిగా ఉన్న వాళ్ళు అంటే మటన్ కొనుక్కుంటారు 800-900 పెట్టి. మాసం టోళ్ళు పేదలు ఏం చేస్తారు, అది ఒక 100 రూపాయలు పెడితే అది కిలో చికెన్ వస్తుంది కదా అని ఆలోచన చేస్తాం. ఇదంతా నా పబ్లిక్ నా సొంటోళ్ళ కోసం అడుగుతున్నా, ఏమనుకోకుండా. నాకు తెలియని ముచ్చట్లన్నీ అడుగుదామని వచ్చిన అడిగినా ఇంకేదన్నా ఉన్నా మరి మళ్ళీ మీరు కోల్డ్ గురించి కానీ ఇంకోటి గురించి కానీ ఇప్పుడు ఉన్నాయన్నీ కూడా మనం అన్నీ సరి చేసేసి ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆహారాన్ని, కల్తీ లేని ఆహారాన్ని సరఫరా చేసేలాగా మా డిపార్ట్మెంట్ అంతా కూడా మేము ప్రయత్నిస్తాం. సారు మళ్ళీ ఇక వార్తలకు సమయం అవుతుందో పోయేసి వస్తా సారు. బాలాజీరాజు సారు ఫుడ్ ఇన్స్పెక్టర్ల మీద పెద్ద ఈ సారు ఈ మొత్తం మన తెలంగాణకి పెద్దనా సార్ మీరు? జిహెచ్ఎంసీకి మొత్తం జిహెచ్ఎంసీకి పెద్ద మన బాలాజీరావు సారు. సార్తో ముచ్చట పెట్టినాక మళ్ళొక మంచి ముచ్చటతోటి మళ్ళీ కాలుస్తా. కానీ తినేటప్పుడు జర పాయలము, పిల్లలకి ఏమైనా ఇచ్చేటప్పుడు జర చూసుకోండి అమ్మ. పొట్లాలు గిట్లాలు అన్నీ చూసుకొని ఇవ్వండి. పాయలమా ఇళ్ళకి ఇక్కడ తినండి. నమస్తే శనార్థం.